స్టార్ట్ చేద్దామా? ఏంది ఇది? జిఎస్టీ. జిఎస్టీ చలో. ఏంటమ్మా జిఎస్టీ అంటే? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏం ట్యాక్స్ ఇది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఎందుకు వచ్చింది? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన వేస్తారు ట్యాక్స్ కాబట్టి దాన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఉంది. అంతేనా? సరే. అసలు ట్యాక్స్ అంటే ఏందమ్మా? గూడ్స్ అండ్ సర్వీస్ పైన వేస్తారు కాబట్టి ట్యాక్స్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. ఓకే. ట్యాక్స్ అంటే ఏంది? అమౌంట్ ఆర్ ఫీ చార్జ్డ్ బై గవర్నమెంట్. అవునా? అమౌంట్ ఆర్ ఫీ చార్జ్డ్ బై గవర్నమెంట్. ట్యాక్స్ అంటే ఏంది? చార్జ్డ్ బై గవర్నమెంట్. అవునా? ఎందుకోసం ఛార్జ్ చేస్తారమ్మా? రెవెన్యూ కోసం. రెవెన్యూని తీసుకెళ్ళి డెవలప్మెంట్ ఇంకేదైనా వర్క్ చేస్తారు. అవునా? ఇది వాలంటరీయా అన్వాలంటరీయా? నాట్ వాలంటరీ. కంపల్సరీ పేమెంట్ చేయాలి. అవునా? ట్యాక్స్ అనేది కంపల్సరీ పేమెంట్ చేయాలి. వాలంటరీయా? కాదు, కంపల్సరీ పేమెంట్. నాట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. అవునా? ట్యాక్స్ అంటే ఏంది? ఫీ చార్జ్ బై ద గవర్నమెంట్ విచ్ ఇస్ నాట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఓకేనా? ట్యాక్సెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 2 టైప్స్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. అవునా? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సేమ్ పర్సన్. అవునా? ఇక్కడ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ పర్సన్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్లో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళే డైరెక్ట్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఎవరైతే ట్యాక్స్ పే చేసే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ డైరెక్ట్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ పే చేసే ఒక పర్సన్ బట్ గవర్నమెంట్కి పే చేసేది ఇంకో పర్సన్. అవునా? ఎగ్జాంపుల్స్ ఏందమ్మా? డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్స్ ఏంది? ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్. అవునా? ఇండైరెక్ట్ ట్యాక్స్కి జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్ దేనిపైన పే చేస్తారు? ఇన్కమ్ పైన. ఎవరిదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ పే చేస్తారు. ఎవరు పే చేస్తారు? ఆ పర్సనే పే చేస్తాడు. ఆ పర్సనే గవర్నమెంట్కి పే చేస్తాడు. అవునా? ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ. జిఎస్టీ దేనిపైన? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన. ఎవరు పే చేస్తారు? యాక్చువల్గా బర్డెన్ ఎవరిపైన? కన్జ్యూమర్ పైన. ఎండ్ కన్జ్యూమర్ పైన బర్డెన్ ఉంటుంది. బట్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? ఎవరైతే సప్లయర్ ఉంటారో అతను పే చేస్తారు. అవునా? ఇక్కడ ఏమవుతుంది? గవర్నమెంట్కి యాక్చువల్గా పే చేసే పర్సన్ వేరు అండ్ బర్డెన్ ఓన్ చేసే పర్సన్ వేరు. డిఫరెంట్ ఉంది. అవునా? అందుకే అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే పర్సన్ బర్డెన్ బియర్ చేస్తున్నారో ఆ పర్సన్ డైరెక్ట్ గవర్నమెంట్కి కూడా పే చేస్తున్నారు ట్యాక్స్. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్ ఏందమ్మా? ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. చదువుకున్నామా? ప్రోగ్రెసివ్ అంటే రైట్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. బట్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు, ఎవరికైనా సేమ్. ఇప్పుడు ఉందమ్మా డైరెక్ట్ ట్యాక్స్లో 10 lakhs ఇన్కమ్ ఉంది. అతనికి ఎంత వస్తుంది ట్యాక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వచ్చింది. అవునా? 20 lakhs ఉంది అతనికి ఇంక్రీజ్ అవుతుంది. అతనికి 2 or 3 lakhs వస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ 10 lakhs ఇన్కమ్ ఉంది. 10 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ ఒక సోప్ కొన్నాడు. ఎంత పే చేస్తాడు ట్యాక్స్? దానిపైన 18% పే చేస్తాడు. అవునా? 20 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ సోప్ కొన్నాడు. అతను ఎంత పే చేస్తాడు? 18% పే చేస్తాడు. అతను కూడా. చేంజ్ ఉందా? డిఫరెన్స్ ఉందా? లేదు. ఎవరైనా సరే సేమ్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ చేంజ్ అయితే ట్యాక్స్ పేమెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రోగ్రెసివ్ నేచర్. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, కంపల్సరీ. ఓకేనా?
అర్థమవుతుందా? ట్యాక్స్ అంటే చూడండి ఒకసారి, ఎ పెక్యునరీ బర్డెన్ లేడ్ అపాన్ ఇండివిజువల్స్ ఆర్ ప్రాపర్టీ ఓనర్స్ టు సపోర్ట్ ద గవర్నమెంట్, ఏ పేమెంట్ ఎక్స్ట్రాక్టెడ్ బై లెజిస్లేటివ్ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ ఏ వాలంటరీ కాంట్రిబ్యూషన్. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే కాదు, నాట్ ఏ వాలంటరీ కాంట్రిబ్యూషన్ బట్ అన్ ఎన్ఫోర్స్డ్ కాంట్రిబ్యూషన్. కంపల్సరీ పేమెంట్ చేయాలి, కంపల్సరీగా నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలి. ఇష్టం వచ్చినప్పుడు కడతా అంటే కుదురుతా? కాదు, కంపల్సరీగా కట్టాల్సిందే. ఓకేనా? డైరెక్ట్ టైప్స్, ట్యాక్స్ టైప్స్లో ఏంది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ అండ్ సేమ్ పర్సన్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అండ్ డిఫరెంట్ పర్సన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఇన్కమ్ ట్యాక్స్, దానికి జిఎస్టీ. ఇక్కడ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, రిగ్రెసివ్ ఇన్ నేచర్. ఓకేనా? నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫీచర్స్ ఏందమ్మా? ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అది జిఎస్టీ అమ్మా. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇవి కన్సిడర్, ఇవి ఉంటేనే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాం. అలాంటివి దాని ఫీచర్స్ ఏంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫీచర్స్ ఏంది? మెయిన్గా ఏంది? ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. అవునా? గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మేజర్ సోర్స్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ షేరింగ్లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి, బట్ మేజర్గా అయితే ట్యాక్స్ రెవెన్యూ, గవర్నమెంట్కి రెవెన్యూ. అవునా? అండ్ నెక్స్ట్ ఇంకేంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ దేనిపైన ఇస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇస్తారు. అదే ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ అది పర్సన్ పైన ఇస్తారు. ఏది? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇస్తారు. ఎవరైనా సరే ఆ గూడ్ కొన్నారా, ట్యాక్స్ పే చేయాల్సింది. అవునా? అది. నెక్స్ట్ షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో బర్డెన్ షిఫ్టింగ్ అనేది ఉంటుంది. అవునా? ఇక్కడ ఏం పే చేస్తున్నాం? బర్డెన్ ఎవరికి ఉంది? ఎండ్ కన్స్యూమర్కి ఉంది. బట్ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? బిజినెస్ మెన్, సప్లయర్ ఎవరైతే ఉన్నారో అతను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు. బట్ బర్డెన్ ఎవరు బర్న్ చేస్తున్నారు? ఎండ్ కన్స్యూమర్. అవునా? షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్ ఉంది. ఇక్కడ ఎవరు? ఎండ్ కన్స్యూమర్ బర్డెన్ ఓన్ చేస్తున్నాడు, బట్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? సప్లయర్ పే చేస్తున్నారు. షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్ ఉంది. అదే డైరెక్ట్ ట్యాక్స్లో ఉండదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అవునా? నెక్స్ట్ నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ పించ్. ఇక్కడ డైరెక్ట్ పించ్ ఉందా? డైరెక్ట్ పించ్ లేదు. డైరెక్ట్ ట్యాక్స్లో డైరెక్ట్ పించ్ ఉంటుంది. ఇక్కడ నువ్వు పే చేస్తున్నావు అని చెప్పి నీకు తెలియదు. నువ్వు ఏంది వెళ్తావు, ఆ గుడ్ పర్చేస్ చేస్తావు, ఆ అమౌంట్ పే చేస్తావు, బట్ దాంట్లో ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఆ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తారు. నీకు తెలుసా? తెలీదు. ఇది నో డైరెక్ట్ పించ్. డైరెక్ట్ ట్యాక్స్లో డైరెక్ట్ పించ్. ఓకేనా? ఇన్ఫ్లేషనరీ నేచర్. ఇన్ఫ్లేషనరీ అంటే ఏందమ్మా? ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. అవునా? జిఎస్టీ వల్ల ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అవుతుందా? అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైనా సరే ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే మనము ఎండ్ ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ ఇస్తాం. అవునా? ఆ ట్యాక్స్ అమౌంట్ యాడ్ చేయడం వల్ల ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? అందుకు దాన్ని ఇన్ఫ్లేషనరీ ఇన్ నేచర్. ఓకేనా? నెక్స్ట్ వైడర్ ట్యాక్స్ బేస్. అవునా? వైడర్ ట్యాక్స్ బేస్ అనా? ఎలా? అన్ని గూడ్స్ అండ్ సర్వీస్ పైన ఇస్తున్నాం, ఏ ట్రాన్సాక్షన్ అయినా ఇస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఓన్లీ ఇన్కమ్ పైన ఇస్తాం. అవునా? ఇది టర్న్ ఓవర్ పైన ఇస్తాం. అవునా? వైడర్ ట్యాక్స్ బేస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ప్రమోట్ సోషల్ వెల్ఫేర్. ఈ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ని తీసుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు కాబట్టి సోషల్ వెల్ఫేర్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. అంటే ఏందమ్మా రిగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే? ఎవరైనా సరే అంతే పే చేయాల్సిందే. ఉన్నోడికి ఒకటి, లేనోడికి ఒకటి ఉంటుందా? కాదు, ఎవరు కొన్నా అంతే డైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేయాలి. అవునా? ఫీచర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ జెన్సిస్. ఎప్పుడు వచ్చిందమ్మా జిఎస్టీ? 17 ఆల్ ఓవర్ ఇండియా ఆ రోజే వచ్చిందా? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడు వచ్చింది? 8th జూలై 2017. ఆల్ ఓవర్ ఇండియా ఎప్పుడు వచ్చింది? ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 1/7/2017. జమ్మూ అండ్ కాశ్మీర్లో 8/7. ఎలా వచ్చిందమ్మా జిఎస్టీ? జిఎస్టీ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 1/7/2017. ఇది ఎప్పుడు, దేనికి ఇది? ఆల్ ఓవర్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడు? 8/7. అవునా? ఎలా వచ్చిందమ్మా జిఎస్టీ?
ఉన్నన్ని ట్యాక్స్లను మిక్స్ చేసి ఒక ట్యాక్స్ని ఫామ్ చేస్తారు, దాన్నే జిఎస్టీ అన్నారు. అంతేనా? ఏ ట్యాక్సెస్ ఉన్నాయి అంతకుముందు? సెంట్రల్ చెప్పండి. ట్యాక్సెస్ సబ్సెన్స్ అండర్ జిఎస్టీ అని ఉంది కదా, సెంట్రల్ స్టేట్ చెప్పండి. సెంట్రల్ ఏవేవి? ఎక్సైజ్, ఇంకా సర్వీస్ ట్యాక్స్, ఇంకా ఎక్సైజ్ డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ సివిడి, స్పెషల్ సివిడి చదువుకున్నామా? ఇవి ఎక్కడ వస్తామా? సివిడి కస్టమ్స్, సివిడి స్పెషల్ సివిడి ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. స్టేట్ దాంట్లో వ్యాట్, ఇక్కడ ఇంకా సిఎస్టీ. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. స్టేట్ వేవ్ సబ్సమ్ చేశారు, వ్యాట్, ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అదర్ దెన్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? బట్ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయదు, జిఎస్టీలో ఇంక్లూడ్ అయిపోయి ఉంది, ఓకేనా? ఇవన్నీ కలిపి ఏం తీసుకొచ్చారు? ఇవన్నీ కలిపి జిఎస్టీని తీసుకొచ్చారు, అవునా? ఏంది జిఎస్టీ అంటే? ఎప్పుడు వచ్చిందమ్మా? 1/7/2017. బ్యాక్గ్రౌండ్ ఏంది? డైరెక్ట్ 1/7/2017 రోజు రావడానికి డైరెక్ట్ వచ్చేసిందా? ఫస్ట్ ఏంది ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? 2000లో వచ్చింది. 2000లో వచ్చింది జిఎస్టీ. ఫస్ట్ జిఎస్టీ ఎక్కడ ఉందమ్మా? ఏ కంట్రీ ఇంప్లిమెంట్ చేసింది జిఎస్టీ? ఫ్రాన్స్, అవునా? ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ ఈజ్ ఫ్రాన్స్, అవునా? ఫ్రాన్స్. ఇప్పుడు అరౌండ్ 160 కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి జిఎస్టీ, అందులో ఇండియా కూడా ఒకటి, ఓకేనా? ఇండియాలో ఎప్పుడు వచ్చింది థాట్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేద్దామని? 2000లో వచ్చింది. 2000లో అప్పుడు ఉన్న పిఎంకి ఐడియా వచ్చింది. దాని తర్వాత ఏం చేసిర్రు? 2010లో డైరెక్ట్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, పాస్ అవ్వాలి. అప్పుడు చదువుకున్నాం అది అంతా హిస్టరీ మనం క్లాస్లో. దాని తర్వాత 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చి దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసి 1/7/2017 రోజు కేమ్ ఇన్ టు ఫోర్స్, ఓకేనా? బట్ 8/7/2017 రోజు జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా? ఈ డేట్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు, నార్మల్ చదువుకుంటే సార్. వాట్ ఈస్ జిఎస్టీ? జిఎస్టీ అంటే ఏందమ్మా? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎందుకు వచ్చింది జిఎస్టీ అనేది? ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఉన్న ట్యాక్సెస్ డిసడ్వాంటేజెస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి జిఎస్టీ వచ్చింది, అవునా? జిఎస్టీ దేనిపైన బేస్ అయ్యి ఉందమ్మా? మెయిన్గా టు రిమూవ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఓకే. ఇంకా అవాయిడ్ డబుల్ టాక్సేషన్. ఇంకా జిఎస్టీ మెయిన్గా వాల్యూ అడిషన్ ఉంటుంది జిఎస్టీలో చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఉంది, ఫస్ట్ 100కి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసాం, దీనిపైన 10% అనుకోండి, ఎంత? 10, 110, ఓకేనా? దీనికి ఇక్కడ కాస్ట్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. 10 క్రెడిట్ వస్తుంది కదా, ఐటీసీ వస్తుంది కదా. ఏ నుంచి బీకి వెళ్ళిందమ్మా, ఇప్పుడు బీకి ఎంత? ఇది 100, 110 పే చేసిన 10 క్రెడిట్ వస్తుంది కాబట్టి 10. ఇతను ఏం చేసాడు? దీనికి ఒక 40 యాడ్ చేసి మళ్ళీ సేల్ చేశాడు, ఎంత అవుతుంది? 140. 140 పైన 10% యాడ్ చేస్తే ఎంత? సికి సేల్ చేశాడు, ఎంత? 154. రావట్లేదేంటి? ఓకే డన్. ఈ 154లో ఇతనికి క్రెడిట్ వస్తుంది, ఆల్రెడీ 10 పే చేశాడు కాబట్టి ఆ 10 క్రెడిట్ వస్తుంది, అవునా? ఇతనికి ఎంత కాస్ట్ అవుతుంది? సికి ఎంత కాస్ట్ అవుతుంది? సికి కాస్టింగ్ ఎంత అవుతుంది? 140 అవుతుంది, అవునా? సికి 140 అవుతుంది. ఇంకా మిగతా 14 ఐటీసీ వస్తుంది, అవునా? ఇక్కడ అడిషనల్గా ఎంత పడిందమ్మా? 4 రూపీస్ పడింది, అవునా? ఇక్కడ 40 ఇంక్రీజ్ అయింది, దీనిపైన ట్యాక్స్ వేస్తే ఎంత వస్తుంది? 4 రూపీస్ వస్తుంది. ఈ వాల్యూ అడిషన్ ఏదైతే ఉందో దానిపైనే ట్యాక్స్ వేస్తా అవుతుంది, అవునా? నువ్వు 100 రూపీస్ యాడ్ చేసావు అనుకోండి, వాల్యూ అడిషన్ దానిపైనే వస్తుంది. టోటల్ దానిపైన వస్తుందా? టోటల్ దానిపైన వస్తుంది, బట్ ఏంటంటే అంతకుముందు కట్టింది క్రెడిట్ వస్తుంది కాబట్టి ఓన్లీ వాల్యూ అడిషన్ పైనే మనకు ట్యాక్స్ పడుతుంది, అవునా? మెయిన్గా ఏంది జిఎస్టీది? వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ పైనే వస్తుంది. ఇంతకుముందు వ్యాట్ ఉండేది, వాల్యూ అడిషన్ అని చెప్పి, బట్ అప్పుడు అంత పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు?
కొన్ని ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్, కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. స్టేట్ గవర్నమెంట్ చేసింది సెంట్రల్కి ఇన్పుట్ వచ్చేది కాదు, సెంట్రల్కి చేసింది స్టేట్ వాళ్ళకి ఇన్పుట్ వచ్చేది కాదు. దానివల్ల పర్ఫెక్ట్ వాల్యూ అడిషన్ అనేది ఉండేది కాదు, చైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా. కంటిన్యూస్ చైన్ ఆఫ్ క్రెడిట్స్, నెక్స్ట్ పాయింట్ ఇదే. కంటిన్యూస్ చైన్ ఆఫ్ క్రెడిట్స్ వస్తుంది. ఎందుకో ఇక్కడ ఇద్దరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జిఎస్టీ ఈజ్ ఏ డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్. మనం ఏ కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకున్నాం జిఎస్టీలో? డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్. అవునా. డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్ అంటే ఏందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. అవునా. ఇద్దరికి సేమ్ పవర్స్ ఉంటాయి, లెవీ చేసే పవర్స్ ఇద్దరికి ఉంటాయి. అవునా. అందుకని ఇక్కడ ఏమైంది, మనం పే చేసిన ట్యాక్స్ అనేది క్రెడిట్ వస్తుంది. ఎవరికి పే చేసినా మనకు క్రెడిట్ వస్తుంది. దానివల్ల ఆ క్రెడిట్ చైన్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది? స్టేట్ గవర్నమెంట్కి పే చేసింది సెంట్రల్కి వచ్చేది కాదు, సెంట్రల్కి పే చేసింది స్టేట్కి వచ్చేది కాదు, క్రెడిట్స్ ప్రాపర్గా ఉండేది కాదు. అప్పుడు ఏమయ్యేది? డబుల్ ట్యాక్సేషన్ అయ్యేది, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యేది. అవునా. ఇప్పుడు ఆ క్రెడిట్ వస్తుంది కాబట్టి ఆ చైన్ కంటిన్యూస్గా వస్తుంది, వాల్యూ అడిషన్ పైన మాత్రమే ట్యాక్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, బర్డెన్ బోన్ బై ద ఫైనల్ కన్స్యూమర్. అవునా. జిఎస్టీలో ఎవరిపైన వస్తుందమ్మా బర్డెన్? ఫైనల్ కన్స్యూమర్, ఎండ్ కన్స్యూమర్ పైన మొత్తం బర్డెన్ పడుతుంది. అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్టే 250కి 250 ప్లస్ జిఎస్టీ పే చేస్తున్నారు. ఎవరు పే చేస్తున్నారు టోటల్ జిఎస్టీ అమౌంట్? ఈ 25 రూపీస్ అనేది కన్స్యూమర్, ఫైనల్ కన్స్యూమరే పే చేస్తున్నారు. అవునా. ఎవరిపైన బర్డెన్ వస్తుంది? అది బర్డెన్ మాత్రం ఫైనల్ కన్స్యూమర్, బట్ పేమెంట్ ఎవరు చేస్తున్నారు? డిఫరెంట్ సప్లయర్స్ డిఫరెంట్గా పే చేస్తున్నారు. అవునా. బట్ బర్డెన్ ఓన్ చేసేది ఎవరు? ఫైనల్ కన్స్యూమర్. ఓకేనా. నెక్స్ట్, నో క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్. క్యాస్కేడింగ్ అంటే ఏందమ్మా? క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్. అవునా. ఇక్కడ ఎక్కడైనా ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఉందా జిఎస్టీలో? నువ్వు పే చేసింది క్రెడిట్ వస్తుంది, పే చేసింది క్రెడిట్ వస్తుంది, పే చేసింది క్రెడిట్ వస్తుంది. ఇంకా ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. జిఎస్టీలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు. ఓకేనా. ఎందుకోసం వచ్చిందమ్మా జిఎస్టీ? నీడ్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. దేనికోసం వచ్చింది జిఎస్టీ? టు ఓవర్కమ్ ద డెఫిషియన్సీస్ ఇన్ ప్రీవియస్ యాక్ట్స్. అవునా. మెయిన్ ఎఫెక్ట్ ఏముంది అమ్మా ఇంతకుముందు? మెయిన్ డిసడ్వాంటేజ్ ఏముండే ఇంతకుముందు లాస్లో? ట్యాక్స్ అండ్ ట్యాక్స్. ఎలా ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంతకుముందు మనం తీసుకునే ఎగ్జాంపులే. 100 రూపీస్ మ్యానుఫ్యాక్చర్ చేసాము. మ్యానుఫ్యాక్చర్ అవ్వగానే ఏమొస్తుందమ్మా? ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ 10% అనుకోండి. ఎంత అవుతుంది? 110. అవునా. 110. ఇప్పుడు ఇది సేల్ చేస్తున్నాడు ఇతను. సేల్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్ వస్తుంది. ఓకేనా. అదే ఒక 10% అనుకోండి, ఎంత వస్తుంది? 11 రూపీస్ అవుతుంది. 10% అయితే 11 రూపీస్ అయితే టోటల్ ఎంత అవుతుంది? 121 అవుతుంది. అవునా. 11 రూపీస్లో 10 రూపీస్ ఆల్రెడీ పే చేసాం. ఈ 10 పైన మళ్ళీ ఈ 1 రూపీ పడింది. అవునా. ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ పడింది. అవునా. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ట్యాక్స్ పైన మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. జిఎస్టీలో అలా ఉందా? లేదు. ఎందుకు? ఐటీసీ ఉంది, ఐటీసీ అనే కాన్సెప్ట్ ఉంది. నువ్వు పే చేసింది క్రెడిట్ వచ్చేస్తుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంది? డిస్టింక్షన్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ బ్లడ్. ఇంతకుముందు ఎలా ఉండేదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అయితే వ్యాట్ పే చేయాలి, సర్వీస్ అయితే సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. వ్యాట్ వాళ్ళు వచ్చేసి ఇది గూడే అని వ్యాట్ పే చేయించేవాళ్ళు, సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసి ఇది సర్వీసే అని చెప్పి సర్వీస్ ట్యాక్స్ పే చేయించేవాళ్ళు. కరెక్టా అది? ఇక్కడ జిఎస్టీలో ఏది గూడు ఏది సర్వీస్ క్లియర్ చేశారు, కన్ఫ్యూజన్ క్లియర్ చేశారు. ఏదైనా గూడైనా సర్వీస్ అయినా ఏం పే చేయాలి? జిఎస్టీ పే చేయాలి. ప్రాబ్లమా? నెక్స్ట్, సెన్వాట్ క్రెడిట్. అంతకుముందు ఉండేదమ్మా సెన్వాట్ క్రెడిట్ ఉండేది, బట్ ఇప్పుడు ఏముంది? ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సెన్వాట్ క్రెడిట్ అంటే నార్మల్గా మనం ఇంతకుముందు పే చేసింది క్రెడిట్ వచ్చేది, బట్ ఏంటంటే సెంట్రల్కి పే చేస్తే క్రెడిట్ వచ్చేది, స్టేట్కి పే చేస్తే వచ్చేది కాదు. అలా ఉండేది, డిఫరెన్స్ ఉండేది. కొన్ని ట్యాక్సెస్ ఏం చేసేది? సెంట్రల్ లెవీ చేసేది, కొన్ని ట్యాక్సెస్ స్టేట్ లెవీ చేసేది. అక్కడ పే చేసింది ఇక్కడ క్రెడిట్ రాదు, ఇక్కడ పే చేసింది అక్కడ క్రెడిట్ రాదు. దానివల్ల ఏమవుతుండే? డబుల్ ట్యాక్సేషన్ అవుతుండే మళ్ళీ. బట్ జిఎస్టీలో ఐటీసీ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఎక్కడ పే చేసినా క్రెడిట్ వస్తుంది. ఓకేనా. ఎక్సెప్ట్ బ్లాక్డ్ క్రెడిట్. ఓకేనా. నెక్స్ట్, మల్టిపుల్ ట్యాక్సెస్. అంతకుముందు ఏముండేదమ్మా? మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేది. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు 1 ట్యాక్స్, 1 నేషన్
వన్ ట్యాక్స్. ఏందమ్మా అది? జిఎస్టీ. సింపులా అది. నీడ్ ఫర్ జిఎస్టీ అంటే ఇది. జిఎస్టీ కన్సంప్షన్ బేస్డా డెస్టినేషన్ బేస్డా? డెస్టినేషన్ బేస్డ్. అంటే డెస్టినేషన్ బేస్డ్ అంటే ఎవరైతే ఎండ్ ఉందో వాళ్ళు రెవెన్యూ వస్తుంది. అవునా? ఇంతకుముందు వేరేవి ఎక్సైజ్ డ్యూటీ ఉంది, అది ప్రొడక్షన్ బేస్డ్. ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ స్టేట్కి వెళ్ళేది. ఇప్పుడు ఏ స్టేట్ అయితే కన్జ్యూమ్ చేస్తుందో ఆ స్టేట్కి రెవెన్యూ వెళ్తుంది. అవునా? డిస్కస్ చేసినామా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి తమిళనాడు గూడ్స్ వెళ్తున్నాయమ్మా. ఏమొస్తుంది ఫస్ట్? దీన్ని ఏమంటారు? తెలంగాణ నుంచి సప్లై బిట్వీన్ తెలంగాణ అండ్ తమిళనాడు ఇంటర్ స్టేట్ సప్లై అంటారు. అవునా? ఇంటర్ స్టేట్ సప్లై అయితే ఏమొస్తుంది? ఐజిఎస్టీ లెవీ చేస్తాం. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి వస్తా మా రెవెన్యూ? తెలంగాణ గవర్నమెంట్కి వస్తా, తమిళనాడు గవర్నమెంట్కి వస్తా? తమిళనాడు గవర్నమెంట్కి వస్తుంది. ఎందుకు? జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఓకేనా? ఇండియాలో ఏ జిఎస్టీ ఉందమ్మా? డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్ ఫాలో అవుతుందమ్మా. అవునా? డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయమ్మా? ఏవేవి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ. అవునా? సిజిఎస్టీ ఎప్పుడు వస్తుంది? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కలిపి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇంట్రా స్టేట్ సప్లై అవుతే వస్తాయి. ఐజిఎస్టీ ఎప్పుడు వస్తుంది? ఇంటర్ స్టేట్ సప్లై అయితే వస్తుంది. యూటీజిఎస్టీ ఎప్పుడు వస్తుంది? ఎస్జిఎస్టీ వాజ్ రిప్లేస్డ్ బై యూటీజిఎస్టీ. అవునా? యూనియన్ టెరిటరీస్లో ఇంట్రా స్టేట్ సప్లై అయితే యూటీజిఎస్టీ వస్తుంది. అన్ని యూనియన్ టెరిటరీస్లో యూటీజిఎస్టీ వస్తుందా? దేనిలో? చదువుదాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ ఏందమ్మా? జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ ఏంది? ఫస్ట్ డబుల్ టాక్సేషన్ పోయింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఇంక్రీజ్ అయిందా? ఇంకా యూనిఫైడ్ మార్కెట్ క్రియేట్ అయింది. అవునా? యూనిఫైడ్ మార్కెట్ క్రియేట్ అయింది. ఎలా? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటారా? ఇంకేమైంది? నెక్స్ట్ బూస్టప్ టు స్టాండప్ ఇండియా అయిందా? ఎలా అయిందమ్మా? ఎలా అయింది? స్టార్టప్ కంపెనీస్కి బర్డెన్ తగ్గింది. అంతకుముందు ఏమేమి ఉండేది? వ్యాట్ పే చేయాలి, ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి, ఉన్నలేని అన్ని పే చేయాలి. ఇప్పుడు ఏం పే చేయాలి? ఓన్లీ జిఎస్టీ పే చేయాలి. కంప్లైంట్స్ ఈజీగా అయిపోయింది అనుకో, బిజినెస్ పీపుల్కి కూడా ఈజీ ఉంటుంది. ఈజీ ఉండడం వల్ల స్టార్టప్ ఫారినర్స్ వచ్చి మన దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. అంతకుముందు ఫస్ట్ మన ట్యాక్సెసే అర్థం అయ్యేటిది కాదు వాళ్ళకి. బట్ ట్యాక్సెస్ కట్టాలా, బిజినెస్ చేయాలా? బూస్టప్ టు స్టార్టప్ ఇండియా వచ్చింది. దీనివల్ల ఏమైంది? ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయింది. ఇన్వెస్ట్మెంట్స్కి బూస్టప్ వచ్చింది. అవునా? ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. అవునా? బిజినెస్ ఈజీగా రన్ చేసుకోవచ్చు కదా జిఎస్టీ వల్ల. చేసుకోవచ్చా? చేసుకోలేమా? చేసుకోవచ్చు. ఎలా? ఈజీ కంప్లైంట్స్. ఓకేనా? చేసేదేమో ప్రాబ్లమా? రావట్లే ఎక్కడ? నెక్స్ట్ ఆటోమేటెడ్ ప్రొసీజర్ విత్ గ్రేటర్ యూజ్ ఆఫ్ ఐటీ. జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోయింది. అవునా? రిజిస్ట్రేషన్, రిటర్న్స్, పేమెంట్స్ అన్నీ దేని త్రూ చేస్తున్నాము? జిఎస్టీ పోర్టల్. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ కంప్లైన్స్ కాస్ట్. ఎలా అయిందమ్మా రిడక్షన్ ఇన్ కంప్లైన్స్ కాస్ట్?
అంతకుముందు 5 రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటున్నామా, ఇప్పుడు ఓన్లీ జిఎస్టీ రిటర్న్. కంప్లైంట్ కాస్ట్ తగ్గింది కదా, ఓన్లీ జిఎస్టీ రిటర్న్కి పేమెంట్ చేస్తాడు. అంతకుముందు వ్యాట్కి పే చేయాలి, ఎక్సైజ్ డ్యూటీకి పే చేయాలి, సర్వీస్ ట్యాక్స్కి పే చేయాలి, ఇవన్నిటికి రిటర్న్స్ చేయాలి కదా, అవన్నీ కంప్లైంట్స్ చేయాలి కదా. అవన్నీ కంప్లైంట్స్ చేయాలంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ జిఎస్టీ ఒకటి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది. అవునా? నెక్స్ట్ స్టేట్స్ అండ్ యూటీ ఫర్ జిఎస్టీ పర్పసెస్. జిఎస్టీ పర్పస్ ఇందాక చదువుకున్నాం కదా, 28 స్టేట్స్ ప్లస్ 3 యూనియన్ టెరిటరీస్కి ఎస్జిఎస్టీ వస్తుంది. ఏవేవి అవి? ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఏమొస్తుంది? అవి యూనియన్ టెరిటరీస్ అయినా కానీ ఎస్జిఎస్టీ వస్తుంది. ఎందుకు? స్టేట్ లెజిస్లేటివ్ ఉంది కాబట్టి. ఓకేనా? లెజిస్లేటివ్ ఉంది కాబట్టి అక్కడ ఎస్జిఎస్టీ వస్తుంది. దేంట్లో వస్తాము? టోటల్ 31 పైన వస్తుంది ఇప్పుడు. అవునా? ఏవేవి అవి? 28 స్టేట్స్ ప్లస్ 3 యూటీస్. ఏవేవి 3 యూటీస్? ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. మిగతా వాటిలో యూటీ జిఎస్టీ వస్తుంది. ఏవేవి అవి? అండమాన్ నికోబార్, లక్షద్వీప్, లదాఖ్, నెక్స్ట్ చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దీవ్. ఓకేనా? వీటిలో ఏమొస్తుంది? సిజిఎస్టీ, యూటీ జిఎస్టీ వస్తుంది. ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ విన్నామా? ఏంటమ్మా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే? జిఎస్టీలో వాటికి స్పెషల్ కేటగిరీ ఇచ్చారు. అన్ని ప్రొవిజన్స్లో కూడా టర్న్ ఓవర్ లిమిట్స్ ఇంకా వేరే దాంట్లో అన్నిట్లో వాటికి స్పెషల్ స్టాటస్ ఇచ్చారు. ఏ స్టేట్స్ అవి? నో ఆస్తమా ఇన్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నో ఆస్తమా అంటే నో ఫర్, ఎన్ ఫర్ నాగాల్యాండ్, ఏ ఫర్ అస్సాం, ఎస్ ఫర్ సిక్కిం, టీ ఫర్ త్రిపుర, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, ఎం ఫర్ 3M మణిపూర్, మిజోరం, మేఘాలయ. ఎం ఫర్ మణిపూర్, మిజోరం, మేఘాలయ. అండ్ ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి కోడ్ ఏంది? నో ఆస్తమా ఇన్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎన్ ఫర్ నాగాల్యాండ్, ఏ ఫర్ అస్సాం, ఎస్ ఫర్ సిక్కిం, టీ ఫర్ త్రిపుర, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్, ఎం ఫర్ మేఘాలయ, మిజోరం, మణిపూర్, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఓకేనా? వీటన్నిటిలో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఎక్కడిదెక్కడ చూద్దాం. నార్మల్గా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే నో ఆస్తమా ఇన్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇన్ జిఎస్టీ. ఎలా క్లాసిఫై చేశారమ్మా జిఎస్టీ? కోడింగ్ ఇచ్చారు, చదువుకున్నామా? హెచ్ఎస్ఎన్ కోడ్, ఎస్ఎస్సి. హెచ్ఎస్ఎన్ అంటే ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ క్లాసిఫై చేశాం. అవునా? గూడ్స్ అయితే హెచ్ఎస్ఎన్ కోడ్, సర్వీస్ అయితే ఎస్ఎస్సి. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లచర్. ఎస్ఎస్సి అంటే సర్వీసెస్ అయితే ఎస్ఎస్సి, సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఓకేనా? ఐడెంటిఫికేషన్ కోసం క్లాసిఫై చేసాం గూడ్స్ అండ్ సర్వీసెస్ని. గూడ్స్కి ఏమి ఇచ్చాము? హెచ్ఎస్ఎన్ కోడ్, సర్వీసెస్కి ఎస్ఎస్సి కోడ్. ఓకేనా? ఏ ట్యాక్సెస్ సబ్సిడీ చేశారు జిఎస్టీలో? సెంట్రల్వి ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, సివిడి, స్పెషల్ సివిడి, సిఎస్టీ, సర్చార్జ్ అండ్ సెసెస్ రిలేటింగ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వేరే ఏ సర్చార్జ్ సెసెస్ ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీ చేశారు. ఇంకా స్టేట్వి అయితే లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ అండ్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, పర్చేస్ ట్యాక్స్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎక్సెప్ట్ లోకల్ బాడీస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎక్సెప్ట్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇప్పటికీ కూడా వేయొచ్చు. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయొచ్చా? వేయలేదు, జిఎస్టీ వేస్తుంది. ఓకేనా? జిహెచ్ఎంసీ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయొచ్చా? వేయొచ్చు, లోకల్ బాడీస్ వేయొచ్చు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అదే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయొచ్చా? వేయచ్చు. లోకల్ బాడీస్ ఏవైనా సరే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయొచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మాత్రమే సబ్సిడీ చేస్తుంది. ఓకేనా? అండ్ అదర్ సర్చార్జెస్ అండ్ సెసెస్. ఓకేనా? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారమ్మా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు ఏవేవి ట్యాక్సెస్ కలిపారో చూస్తాం. ఇప్పుడు ఏవేవి కలపలేదు.
దేనిపైన ఉందమ్మా జిఎస్టీ? అన్నిటిపైన ఉంది ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన జిఎస్టీ ఉందా? లేదు. ఏముంది? ఎక్సైజ్, వ్యాట్ ఇవన్నీ ఉన్నాయి, మిగతా అన్నీ ఉన్నాయి, ఎక్సెప్ట్ జిఎస్టీ అన్నీ ఉన్నాయి. అవునా? ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అయితే జిఎస్టీ లేదు. నార్మల్ ఆల్కహాల్ అయితే ఉంది, మన మెడిసిన్స్లో వాటిలో యూజ్ చేసే ఆల్కహాల్ అయితే ఉంది. ఓన్లీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్కి మాత్రమే జిఎస్టీ లేదు. వస్తుందా జిఎస్టీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన? ఎప్పటికీ రాదు, అది జిఎస్టీలోనే లేదు అసలు. ఓకేనా? దానిపైన ఏముందమ్మా? స్టేట్ ఎక్సైజ్, వ్యాట్, సిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. అదర్ దెన్ జిఎస్టీ అన్నీ ఉన్నాయి. జిఎస్టీ ఉందా? లేదు, అవుట్ సైడ్ జిఎస్టీ. ఓకేనా? నెక్స్ట్ హెచ్పి మ్యాన్. ఇదేందమ్మా? ఏంది పెన్ ఇట్లా ఉంది? హెచ్పి మ్యాన్ అంటే ఏంది? హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, ఎం ఫర్ మోటార్ స్పిరిట్, ఏ ఫర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఎన్ ఫర్ న్యాచురల్ గ్యాస్. వీటిపైన జిఎస్టీ ఉందా? ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రావచ్చు. ఓకేనా? ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన రాదు, జిఎస్టీయే రాదు అసలు. ఓకేనా? వాటిపైన దేని ఉందమ్మా? స్టేట్ ఎక్సైజ్ ఉంది. ఇక్కడ స్టేట్కి ఉంది. ఎందుకు సబ్సిడీ చేయలేదు జిఎస్టీలో అంటే స్టేట్కి రెవెన్యూ ఎక్కువ ఉంటుంది దానిపైన, అందుకని స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోలేదు. సరే, మొత్తానికి దాన్ని తీసి పక్కన పెట్టేసి. ఓకేనా? ఈ హెచ్పి మ్యాన్, హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్ వీటిపైన ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రావచ్చు. ఓకేనా? బట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ పైన రాదు, జిఎస్టీ అనేది రాదు. ఓకేనా? దీనిపైన ఫ్యూచర్లో రావచ్చు, జిఎస్టీ కౌన్సిల్ డిటర్మైన్ చేస్తుంది ఆ డేట్. అవునా? ఇప్పుడు వీటిపైన ఏముంది? సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్, సిఎస్టీ ఉంది. ఆల్కహాలిక్ లిక్కర్ పైన స్టేట్ ఎక్సైజ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ బై లోకల్ బాడీస్ ఉందా? ఉంది. లోకల్ బాడీస్కి ఇప్పటికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేసే పవర్ ఉంది. ఓకేనా? ఇది జిఎస్టీలో ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ టొబాకో పైన ఏమొస్తుందమ్మా? చదువుకున్నాం. టొబాకో పైన ఏమొస్తుంది? ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది ప్లస్ జిఎస్టీ కూడా వస్తుంది, రెండు వస్తాయి వీటిపైన జిఎస్టీ రాదు అసలు. ఓకేనా? ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఎప్పటికీ జిఎస్టీ రాదు. హెచ్పి మ్యాన్ పైన ఇప్పుడు రాదు. ఓకేనా? నెక్స్ట్ టొబాకో పైన జిఎస్టీ వస్తుంది, ఎక్సైజ్ కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఓపిఎం, ఇండియన్ హెంప్, అదర్ నార్కోటిక్స్ పైన కూడా ఎక్సైజ్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. బట్ ఇక్కడ ఇది స్టేట్, ఇది సెంట్రల్. ఓకేనా? రియల్ ఎస్టేట్, సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇది కూడా అవుట్ ఆఫ్ జిఎస్టీ. ఓకేనా? జిఎస్టీ కామన్ పోర్టల్ చూసినామా? జిఎస్టీ పోర్టల్ చూసినామా? దేనికోసం అమ్మా జిఎస్టీ పోర్టల్? ఫర్ ఆల్ సర్వీసెస్, జిఎస్టీ రిలేటెడ్ ఏది కావన్నా కామన్ పోర్టల్. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిటర్న్స్ ఫైల్ చేయాలి, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలి, ఏది చేయాలన్నా కామన్ పోర్టల్. ఓకేనా? ఇది ఇక సర్వీసెస్, ఇక రిజిస్ట్రేషన్, పేమెంట్స్, యూజర్ సర్వీసెస్, హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవన్నీ ఏవి చూసుకోవాలన్నా, రీఫండ్స్ కావాలన్నా, ఇవే బిల్ అన్నా, అప్లికేషన్ స్టేటస్ ఏం కావాలన్నా జిఎస్టీలో కామన్ పోర్టల్. 3 వెబ్సైట్స్ ఉన్నాయమ్మా, చూసినామా? ఇంకో వెబ్సైట్ ఏంది? ఒకటి www.gst.gov.in, ఇంకోటి వే బిల్ కోసం అని చెప్పి సపరేట్ వెబ్సైట్ చూసాం. ఈ వే బిల్ కోసం ఏంది అది? www.ewaybillgst.gov.in. ఇది దేనికి? ఇవే బిల్ పర్పస్. టోటల్ ఇవే బిల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే. క్యాన్సిల్ చేయాలన్నా, జనరేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ వెబ్సైట్. ఓకేనా? ఇంకో వెబ్సైట్ ఏది? ఈ ఇన్వాయిసింగ్ గురించి. ఓకేనా? జిఎస్టీ గురించి ఏం కావాలన్నా ఇక్కడే, మొత్తం టోటల్ ఆన్లైన్. ఇలా కంప్లైంట్స్ కూడా ఈజీగా అయిపోయింది. అవునా? నెక్స్ట్ జిఎస్పిస్ అండ్ ఏఎస్పిస్. జిఎస్పిస్ అంటే ఏందమ్మా? జిఎస్టీ సువిధా ప్రొవైడర్ అని చెప్పి చదువుకున్నాం, గుర్తుందా? జిఎస్టీ కొత్తగా వచ్చింది కాబట్టి అందరికి అర్థం కాదని చెప్పేసి సువిధా ప్రొవైడర్స్ని గవర్నమెంట్ అలొకేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? జిఎస్టీ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ రిజిస్ట్రేషన్, రిటర్న్స్, రీఫండ్స్, ఏ కన్సల్టెన్సీ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు అందరూ తెలియదు కదా. ఓకేనా? వాళ్ళని జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కంపన్సేషన్ సెస్. ఏందమ్మా జిఎస్టీ కంపన్సేషన్ సెస్ అంటే?
జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల కొందరికి లాస్ అయింది, దాన్ని కంపల్సేట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన సెస్సే జిఎస్టీ కంపల్సేషన్ సెస్. ఎందుకు లాస్ అయింది? జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బెనిఫిట్ అవ్వాలి కదా, ఎందుకు లాస్ అయిందమ్మా? జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. నార్మల్గా మహారాష్ట్ర అంతకుముందు ఏముంది? మహారాష్ట్ర ఉందమ్మా, ఏంది ఇది? ప్రొడక్షన్, హై ప్రొడక్షన్ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ దేనిపైన ఇస్తాము? ప్రొడక్షన్, ప్రొడ్యూస్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, అవునా? బట్ ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, బట్ వేరే స్టేట్స్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు. అప్పుడు ఎవరికి వెళ్తుంది రెవెన్యూ? వేరే స్టేట్ వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది? మహారాష్ట్ర గవర్నమెంట్కి లాస్ అవుతుంది, అవునా? దాన్ని కంపల్సేట్ చేయడానికే జిఎస్టీ కంపల్సేషన్ సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దేనిపైన ఇస్తారు ఇవి? కొన్ని ఐటమ్స్ నోటిఫై చేసి జిఎస్టీ కౌన్సిల్ ఆ ఐటమ్స్ పైన ఇస్తారు. ఎవరికి పే చేస్తారు ఇది? ఎవరెవరికైతే లాస్ జరిగిందో వాళ్ళకి పే చేస్తారు, ఓకేనా? నెక్స్ట్, ఏ యాక్ట్ అయినా ఏ ట్యాక్స్ అయినా మనం లెవీ చేయాలంటే ఎక్కడ ఉండాలమ్మా? ఫస్ట్ ఆ పవర్ మనకి ఎక్కడి నుంచి రావాలి? ట్యాక్స్ లెవీ చేయాలంటే ఎక్కడి నుంచి పవర్ రావాలి? యాక్ట్ నుంచి రావాలి. యాక్ట్ ఫామ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో ఉండాలి పవర్, అవునా? జిఎస్టీ ఎలా వచ్చిందమ్మా? జిఎస్టీ ఏ ఆర్టికల్ నుంచి వచ్చింది? జిఎస్టీ 246A. 246A నుంచి ఎందుకు వచ్చింది? నార్మల్గా మనం ట్యాక్స్ లెవీ చేయాలంటే ఇక్కడ ఏ ఆర్టికల్ చెప్పింది? 246 చెప్పింది. 246లో ఏమున్నాయి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, అవునా? యూనియన్ లిస్ట్ ఏముంటాయి? సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, అవునా? స్టేట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ట్యాక్స్ లెవీ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. కంకరెంట్ లిస్ట్లో బోత్కి ఉంటుంది, అవునా? బట్ అర్లియర్ ఎలా ఉండేదంటే ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్, సిఎస్టీ ఇవన్నీ యూనియన్ లిస్ట్లో ఉండేది, ఓకేనా? ట్యాక్స్ అండ్ అగ్రికల్చర్, ఎక్సైజ్ అండ్ ఆల్కహాల్, వ్యాట్, లగ్జరీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇది స్టేట్కి ఉండేది. కంకరెంట్లో క్రిమినల్, స్టాంప్ డ్యూటీస్ మాత్రమే ఉండేది. ఇక్కడ ఇంకా ఈ రెండిట్లో ఏమైనా కవర్ కాకపోతే అది సెంట్రల్కే ఉండేది పవర్. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ కవర్ కాలేదు కాబట్టి ఇక్కడ పవర్ దేనికి వస్తుంది? జిఎస్టీ ఒకవేళ మనం ఇంట్రడ్యూస్ చేస్తే సెంట్రల్కి వస్తుంది. బట్ మనం ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నాము? డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం, అవునా? అంటే ఇద్దరికి పవర్ ఉండాలి, అవునా? అందుకోసమని 246Aని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? 101 అమెండ్మెంట్ గుర్తుందా? 101 అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ చేసి ఏం చేశారు? 246Aని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంట్లో ఏముంది? ఇద్దరికి పవర్ ఉంది జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి లెవీ చేసి, ఓకేనా? నెక్స్ట్ 269A చదువుకున్నామమ్మా. 269A లెవీ ఆఫ్ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ ఎప్పుడు వస్తుంది? ఇంటర్ స్టేట్ సప్లై అయితే ఐజిఎస్టీ వస్తుంది, అవునా? ఎవరు లెవీ చేస్తారు? అది సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది, సెంట్రల్కి స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అవునా? ఏ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? డెస్టినేషన్ బేస్డ్ స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 269A నుంచి వచ్చింది. ఏదైనా ఇక్కడ పవర్ ఉంటేనే మనం అక్కడ చేయగలం కదా. ఐజిఎస్టీ లెవీ చేసే పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? 269A నుంచి వచ్చింది, ఓకేనా? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 246A, ఓకేనా? నెక్స్ట్ 279A గుర్తున్నాయమ్మా? 264, 269, 279 అన్ని ఏని. ఏ ఫర్ అనిల్. నెక్స్ట్ 279A ఏందమ్మా? జిఎస్టీ కౌన్సిల్. ఎప్పుడు వచ్చింది జిఎస్టీ కౌన్సిల్? 2016. జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? 17. అదేంది? జిఎస్టీ కౌన్సిలే జిఎస్టీని తీసుకొచ్చింది, అవునా? అందుకోసం అని చెప్పి ఎవరు ఉంటుంది పవర్? ప్రెసిడెంట్ ఉంటాడా జిఎస్టీ కౌన్సిల్లో? జిఎస్టీ కౌన్సిల్లో ప్రెసిడెంట్ ఉంటాడా? ఉండదు. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తాడు జిఎస్టీ కౌన్సిల్, ఓకేనా? ఎవరెవరు ఉంటారమ్మా జిఎస్టీ కౌన్సిల్లో? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఆల్ స్టేట్స్ నుంచి మినిస్టర్స్, ఎవరైనా సరే మినిస్టర్స్, ఓకేనా? 2 మెంబర్స్ ఉంటారు యూనియన్ నుంచి. ఒకరు చైర్పర్సన్ అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఈ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్ ఉంటారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్, MOS, ఓకేనా? వీళ్ళిద్దరు యూనియన్ నుంచి. స్టేట్స్ నుంచి
1% టోటల్ ఎంతమంది 33 31 ప్లస్ 2 28 ప్లస్ 3 కదమ్మా స్టేట్ లెజిస్లేటివ్ నుంచి ఒక్కొక్కరు వస్తారు పైన చదువుకున్నామా 28 స్టేట్స్ ప్లస్ 3 లెజిస్లేషన్స్ ఉన్నాయి యూటీవీ ఢిల్లీ పాండిచేరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకేనా కోరం ఏందమ్మా జిఎస్టీ కౌన్సిల్కి కోరం అంటే ఏంది మినిమం అటెండెన్స్ అంతకంటే తక్కువ వస్తే మీటింగ్ హెల్ప్ చేయదు కోరం అంటే మినిమం అటెండెన్స్ ఓకేనా ఎంత కోరమా 50% హాఫ్ ఎంత ఎంత అవుతుంది సెవెంటీన్ ఎంత అవుతుంది ఎంత ఎన్ని మెంబర్స్ అమ్మా 33 మెంబర్స్ డివైడెడ్ బై 2 చేయండి 16 పాయింట్ చేంజ్ వస్తుంది 17 రౌండ్ ఫిగర్ 20 అనొద్దు 17 అనాలి ఓకేనా కోరం ఎంత 17 కాదు కోరం 50% ఓకేనా డెసిషన్ ఎలా తీసుకుంటారమ్మా జిఎస్టీ కౌన్సిల్లో బై మెజారిటీ 75% ఉండాలి మెజారిటీ ఎంత ఉండాలి 75% ఆఫ్ అటెండెన్స్ అండ్ ఓటింగ్ అందరిలో 75% అంటే ఫిక్స్ అయిపోతుంది ఇంతమంది ఓటేస్తుంది అలాగా ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళలో 75% ఓటింగ్ పాజిటివ్ రావాలి ఎలా ఉంటుంది ఓటింగ్ వెయిటేజ్ సెంటర్కి 1/3 ఉంటుంది మిగతా వాళ్ళకి 2/3 స్టేట్స్కి 2/3 ఉంటుంది అవునా నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఏమేమి చేస్తుందమ్మా జిఎస్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంది లైక్ ఏంది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ రికమెండేషన్స్ దేని గురించి రికమెండేషన్ చేస్తుంది ఎగ్జామ్షన్స్ ఏం చేయాలి రేట్ ఎంత ఉంచాలి ఓకేనా ఎలా లేవి చేయాలి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది జిఎస్టీ రిలేటెడ్ ఆల్ యాక్టివిటీస్ జిఎస్టీ కౌన్సిల్ చేస్తుంది ఓకేనా ఇంకా సిబిఐసి దీనికి ఎవరమ్మా హెడ్ జిఎస్టీకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటికీ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఓకేనా సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎట్లా ఉంటుంది చార్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద సిబిడిటి అండ్ సిబిఐసి ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇది జిఎస్టీ అండ్ కస్టమ్స్ ఓకేనా ఇంట్రొడక్షన్ ఇదమ్మా నార్మల్ జిఎస్టీ ట్యాక్స్ అంటే ఏంది జిఎస్టీ అంటే ఏంది ఫీచర్స్ ఏంది అవన్నీ చదువుకోండి కొంచెం ఓకేనా ఏ ట్యాక్సెస్ సబ్సమ్ చేశారు ఏ ఆర్టికల్ నంబర్స్ ఏ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఓకేనా నెక్స్ట్ జిఎస్టీలో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏందమ్మా దేంట్లో అయినా ట్యాక్సబుల్ ఈవెంట్ ఉంటుంది ట్యాక్సెస్ దాంట్లో అవునా జిఎస్టీలో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంది సప్లై జిఎస్టీలో ఒకటే ఒక ట్యాక్సబుల్ ఈవెంట్ ఉంది అది ఏంది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైనా సరే సప్లై అయిందంటే జిఎస్టీ వస్తుంది ఒకటే ఒక ట్యాక్సబుల్ ఈవెంట్ ఉంది జిఎస్టీలో అదేంది సప్లై అవునా కొన్ని డెఫినేషన్స్ చదువుదాం దాని తర్వాత సప్లైకి వెళ్దాం ఓకేనా ఇంపార్టెంట్ డెఫినేషన్ చూసి ఒకసారి మెయిన్గా ట్యాక్సబుల్ ఈవెంట్ ఏందమ్మా జిఎస్టీలో సప్లై అయిందంటే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది సప్లై అవ్వలేదు అనుకోండి జిఎస్టీ రాదు నెక్స్ట్ పర్సన్ అంటే ఎవరమ్మా ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బిఓఐ లోకల్ అథారిటీ జిఎస్టీలో ఒక డెఫినేషన్ ఉంది నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఒక డెఫినేషన్ ఉంది జిఎస్టీలో ఎవరు ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కంపెనీ ఫర్మ్ ఎల్ఎల్పి ఏఓపి బిఓఐ వెదర్ ఇన్కార్పొరేట్ ఇన్ ఇండియా ఆర్ నాట్ నెక్స్ట్ కార్పొరేషన్ నెక్స్ట్ బాడీ కార్పొరేట్ కోఆపరేటివ్ సొసైటీ ట్రస్ట్ లోకల్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సొసైటీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పర్సన్లో ఇంక్లూడ్ అయ్యాయి అంటే వీళ్ళందరిపైన ట్యాక్స్ వస్తుంది అవునా ఫస్ట్ పర్సన్ డెఫినేషన్లో ఇంక్లూడ్ అయితేనే కదా ట్యాక్సబుల్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ చదువుకున్నామా అప్పుడే మనం ఈ ప్రొవిజన్స్ లెవీ చేస్తాం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పైన జిఎస్టీ ప్రొవిజన్స్ లెవీ చేస్తామా చేస్తాం ఇండివిజువల్ పైన లెవీ చేస్తాం వీళ్ళందరిపైన జిఎస్టీ ప్రొవిజన్స్ లెవీ చేస్తాం ఓకేనా నెక్స్ట్ దేనిపైన అమ్మా జిఎస్టీ అంటే ఏంది మెయిన్గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అంటే ఏంది
ఎనీథింగ్ విచ్ ఇస్ మూవబుల్ ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీస్. అవునా? మనీ అండ్ సెక్యూరిటీస్ కాకుండా ఏదైతే మూవబుల్ ఉందో అదంతా గూడ్స్ అవుతుంది. ఇమ్మూవబుల్ అయితే గూడ్స్లో ఇంక్లూడ్ అవ్వదు. ఏదైతే మూవబుల్ అయితే అదన్నీ గూడ్స్ అవుతుంది. చూద్దాం ఒకసారి డెఫినేషన్. గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ మనీ అండ్ సెక్యూరిటీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ గూడ్ అవుతుందా? అవ్వదు. మనీ అండ్ సెక్యూరిటీస్ మూవబుల్ అయినా కానీ గూడ్ అవ్వదు. ఓకేనా? బట్ ఇంక్లూడ్స్ ఏంటంట? యాక్షనబుల్ క్లెయిమ్, growing crops, grass and things attached to forming part of land which are agreed to be served before supply or under contract of supply. అంటే యాక్షనబుల్ క్లెయిమ్ గూడ్ అవుతుందా అమ్మా? యాక్షనబుల్ క్లెయిమ్ గూడ్ అవుతుంది. ఎందుకు? చూడండి, గూడ్స్ మీన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ మనీ అండ్ సెక్యూరిటీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ కాకుండా ఏదైనా సరే గుడ్. ఓకేనా? ఫిక్స్ అది. బట్ ఇంక్లూడ్స్ ఇది ఏంది? జస్ట్ క్లారిఫికేషన్ కోసం. ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయంట? ఇది జస్ట్ క్లారిఫికేషన్ కోసం. ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటుందంట? యాక్షనబుల్ క్లెయిమ్. యాక్షనబుల్ క్లెయిమ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంటే యాక్షనబుల్ క్లెయిమ్ గూడే. ఓకేనా? యాక్షనబుల్ క్లెయిమ్ గూడే. నెక్స్ట్ గ్రోయింగ్ క్రాప్స్. ఇది మూవబుల్ గ్రోయింగ్ క్రాప్స్ బట్ గూడే అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీ టు బి సర్వ్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. ఇవి మూవబుల్ కాదు బట్ గూడ్స్. ఓకేనా? అది. నెక్స్ట్ మనీ అంటే ఏందమ్మా? ఇండియన్ లీగల్ టెండర్, ఫారెన్ కరెన్సీ, చెక్, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, లెటర్ ఆఫ్ క్రెడిట్, డ్రాఫ్ట్, పే ఆర్డర్, ఇవన్నీ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ. ఇవన్నీ మనీ కింద వస్తాయి. మనీ అయితే గుడ్ కాదు. చెక్ ఉంది, చెక్ పైన జిఎస్టీ వేస్తామా? వేలేము. అందుకే డెఫినేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? మనీ డెఫినేషన్ తెలుస్తేనే మనకి ఇక్కడ అదర్ దెన్ మనీ అండ్ సెక్యూరిటీస్ అని చూస్తాం. వాటిపైన జిఎస్టీ రాదు. ఓకేనా? మనీ డెఫినేషన్ అందుకే ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే ఏంది? షేర్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, రైట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్యూరిటీస్. నార్మల్గా మనకు తెలిసినాయి సెక్యూరిటీస్ అండి. ఓకేనా? సెక్యూరిటీస్లో డెరివేటివ్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ కిందకి వస్తాయి. ఇది ఫైనల్ లెవెల్లో ఉంటుంది ఎస్ఎఫ్ఎంలో. బట్ ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ కిందకి వస్తాయి. ఓకేనా? సర్వీసెస్. నెక్స్ట్ సర్వీస్. సర్వీస్ అంటే ఏందమ్మా? ఎనీథింగ్ అదర్ దెన్ గూడ్స్. అది గూడ్ కాలేదా సర్వీస్ అయిపోతుంది. ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ గూడ్ కాదు, సర్వీస్ కాదు. మిగతా అన్ని గూడ్స్. మూవబుల్ అయిందనుకోండి గూడ్ అవుతుంది, కాలేదనుకోండి సర్వీస్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కంపల్సరీ. ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ గూడ్ కాదు, సర్వీస్ కాదు. ఓకేనా? ఏదైనా సరే అమ్మా, ఏదైనా సరే మూవబుల్ ఉందా అది గూడ్లో కవర్ అయిపోతుంది ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీస్. గూడ్లో కవర్ కాలేదా డెఫినెట్గా అది సర్వీస్లో కవర్ అవుతుంది. ఓకేనా? కంపల్సరీ. ఏమన్నాడు చూడండి, సర్వీస్ మీన్స్ ఎనీథింగ్ అదర్ దెన్ గూడ్స్. అది గూడ్ కాలేదా సర్వీస్ అయిపోతుంది ఎక్సెప్ట్ మనీ అండ్ సెక్యూరిటీస్. ఇవి రెండు గూడ్ కాదు, సర్వీస్ కాదు. మిగతాది మూవబుల్ అయితే గూడ్, మూవబుల్ కాకపోతే సర్వీస్. చూడండి ఇది బట్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద యూజ్ ఆఫ్ మనీ. మనీ గూడా సర్వీసా? రెండు కాదు. బట్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు యూజ్ ఆఫ్ మనీ లైక్ లోన్స్ అది సర్వీస్ కింద వస్తుంది. ఓకేనా? అది గూడ్ కాదు కాబట్టి సర్వీస్ కింద వస్తుంది. ఇది జస్ట్ క్లారిఫికేషన్ పర్పస్. బట్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు యూజ్ ఆఫ్ మనీ ఆర్ కన్వర్షన్ ఆఫ్ క్యాష్ by or any other mode or form from one currency or denomination to another form currency denomination for which separate consideration is charged. separate consideration charge చేస్తే మాత్రమే అది సర్వీస్ అవుతుంది. 10 రూపీస్ తీసుకున్నాము, 10 రూపీస్ ఇచ్చాము, అవుతుందా? కాదు. 10 రూపీస్ తీసుకొని నువ్వు 9 రూపీసే ఇచ్చారు, 1 రూపీ కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తావు, అప్పుడు సర్వీస్ అవుతుంది. ఓకేనా? 10 రూపీస్ తీసుకున్నావు, 11 రూపీస్ ఇచ్చావు, అప్పుడు సర్వీస్ అవుతుంది. ఓకేనా? సర్వీస్ ఇంక్లూడ్ ఫెసిలిటేటింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీ. సెక్యూరిటీస్లో ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటేట్ చేసే సర్వీస్ ఇస్తున్నావు అమ్మా, అది సర్వీస్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్ సర్వీస్ అవుతుంది. బట్ ఫెసిలిటేటింగ్ ఆఫ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ సర్వీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రిలేటెడ్ పర్సన్. చదువుకున్నామా రిలేటెడ్ పర్సన్? ఎక్కడ వస్తాడమ్మా? సప్లై డెఫినేషన్లో.
రిలేటెడ్ పర్సన్ ఎవరు? సోఫా స్కోప్, SCOP, సోఫా స్కోప్. సోఫర్, సోల్ ఏజెంట్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. FA అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎవరెవరమ్మా జిఎస్టీలో? స్పౌస్, చిల్డ్రన్, డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. స్పౌస్ చిల్డ్రన్ అయితే కంపల్సరీ ఫ్యామిలీ. అదర్ దెన్ స్పౌస్ చిల్డ్రన్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళందరూ డిపెండెంట్ అయితే మాత్రమే ఫ్యామిలీ డెఫినేషన్లో వస్తుంది. ఓకేనా? స్పౌస్, చిల్డ్రన్ డిపెండెంట్ అయినా కాకపోయినా ఫ్యామిలీ డెఫినేషన్లో కవర్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏ ఉంది, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. హోల్డింగ్ సబ్సిడరీ, అవి కూడా రిలేటెడ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఆఫీసర్, డైరెక్టర్ ఇన్ వన్ అదర్ బిజినెస్. మన కంపెనీలో డైరెక్టర్, ఆ కంపెనీలో ఆఫీసర్స్, వీళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఇంకా నెక్స్ట్ లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్. ABC పార్ట్నర్షిప్ ఫామ్ ఉందమ్మా, వాళ్ళు ఎలాగో రిలేటెడ్ పర్సన్ అవుతారు. ఏ బికి రిలేటెడ్ అవుతారు, బి కూడా సికి రిలేటెడ్ అవుతారు. వాళ్ళ పార్ట్నర్స్ అందరూ ఒకరికొకరు రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, వీళ్ళు రిలేటెడ్ పర్సన్ అవుతారు. నెక్స్ట్ పర్సన్ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 75% ఆఫ్ షేర్ హోల్డింగ్, వాళ్ళు కూడా రిలేటెడ్ అవుతారు. కంట్రోల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏ లిమిటెడ్ ఉంది, బి లిమిటెడ్ ఉంది, సి లిమిటెడ్ ఉంది. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. ఏబి లిమిటెడ్ ఏమవుతుంది? రిలేటెడ్ పర్సన్. ఓకేనా? ఏ లిమిటెడ్ సి లిమిటెడ్ని కంట్రోల్ చేస్తుంది. ఏసీ లిమిటెడ్ కూడా రిలేటెడ్ పర్సన్ అవుతుంది. రివర్స్లో బీసీ లిమిటెడ్ కూడా రిలేటెడ్ పర్సన్ అవుతారు, కంట్రోల్డ్ బై సేమ్ పర్సన్. ఓకేనా? బీసీ లిమిటెడ్ కూడా రిలేటెడ్ పర్సన్ అవుతారు. నెక్స్ట్ బిజినెస్, రిలేటెడ్ పర్సన్ అయిపోయింది. బిజినెస్ అంటే ఎనీ ట్రేడ్, కామర్స్, ఇది ఏదైనా సరే రిలేటెడ్ యాన్సిలరీ యాక్టివిటీస్ చేసినా సరే దానికి సంబంధించి అవన్నీ కూడా బిజినెస్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే పాయింట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ, వాల్యూమ్, కంటిన్యూటీ, రెగ్యులారిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో ఒక ట్రాన్సాక్షన్ చేసిన బిజినెస్ అవుతుందా? బిజినెస్లో ఏదో బిజినెస్. సంవత్సరంలో 10,000 ట్రాన్సాక్షన్స్ చేసినాం, బిజినెస్ అవుతుందా? అవుతుంది. చాయ్ వాడు ఉండమ్మా, డైలీ ఎన్ని చాయ్లు అమ్ముతాడు వాడు? ఎన్ని అమ్మినా అదే లెవెల్లో కార్లు అమ్మాలంటే అమ్ముతాడు వాడు నెలకు ఒకటో రెండో కార్లు అమ్ముతాడు. తక్కువ ఉందని చెప్పి, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందని చెప్పి బిజినెస్ కాదని అనగలమా? లేదు. ఫ్రీక్వెన్సీ మ్యాటరే కాదు. ఓకేనా? బిజినెస్. ఓకేనా? చూడండి, బిజినెస్ ఎనీ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్, ప్రొఫెషన్ ఎక్సెట్రా, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో మానిటరీ బెనిఫిట్. మానిటరీ బెనిఫిట్ ఉన్నా లేకపోయినా బిజినెసే అవుతుంది. నువ్వు ట్రేడ్ చేస్తున్నావు బిజినెస్. ఓకేనా? అండ్ దీనికి రిలేటెడ్ ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ యాక్టివిటీస్ అన్నీ కూడా బిజినెస్ కిందకి వస్తాయి. ఓకేనా? సప్లై ఆర్ అక్విజిషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ తెస్తున్నాం, అది కూడా బిజినెస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా? బిజినెస్ చేస్తున్నప్పుడే కాదు, బిజినెస్ స్టార్ట్ చేసిన ఆర్ క్లోజ్ చేసేటప్పుడు కూడా క్యాపిటల్ గూడ్స్ కానీ తెచ్చడం అని, సేల్ చేయడం అని చేస్తే కూడా అవన్నీ కూడా బిజినెస్ యాక్టివిటీస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఫెసిలిటీస్ బై క్లబ్ ఆర్ అసోసియేషన్ టు ఇట్స్ మెంబర్స్. క్లబ్ ఉంది, మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అడ్మిషన్ ఫర్ కన్సిడరేషన్ టు ఎనీ ప్రెమిసెస్. సినిమా హాల్ ఉంది, సర్కస్ ఉంది, అక్కడ గూడు ఉందా, సర్వీస్ ఉందా? ఏం లేదు, నార్మల్. కాకపోతే ఏంది, ఎంట్రీ ఉంది, దాన్ని కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సర్వీసెస్ యాజ్ హోల్డర్ ఆఫ్ ఆఫీస్. ఒక పొజిషన్ ఇచ్చారమ్మా దీన్ని, అంటే నార్మల్గా ఇప్పుడు సొసైటీస్ ఉంటాయి కదా, దాంట్లో లైక్ ఇదే ఉంది, క్లబ్ ఆర్ అసోసియేషన్లో మెంబర్స్ ఉంటారు, మెంబర్స్కి హోల్డర్ ఆఫ్ ఆఫీస్ అండ్ పొజిషన్స్ ఇస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళందరూ కూడా దాంట్లో కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా? హోల్డర్ ఆఫ్ ఆఫీస్ అయినా కానీ బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ రేస్ క్లబ్ ఇంక్లూడింగ్ టోటలైజర్, లైసెన్స్ బుక్ ఆర్ లైసెన్స్డ్ బుక్ మేకర్ యాక్టివిటీస్ ఆర్ లైసెన్స్డ్ బుక్ మేకర్ ఇన్ సచ్ క్లబ్. రేస్ క్లబ్ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా? గవర్నమెంట్ కానీ, లోకల్ అథారిటీ కానీ వేవ్ చేసినా కానీ అవి కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సప్లయర్ ఎవరమ్మా? who receives goods and agent who receives goods on behalf of supplier ప్లస్ ఆయన ఏజెంట్ కూడా ఇద్దరు సప్లయర్ అవుతారు. ఓకేనా? రిసిపియంట్ అయితే రిసిపియంట్ ఎవరు?
టూ టైప్స్లో చదువుకున్నాం. కన్సిడరేషన్ ఇన్వాల్వ్ నాట్ ఇన్వాల్వ్. ఇన్వాల్వ్ అయితే పర్సన్ హూ ఈస్ పేయింగ్ కన్సిడరేషన్ విల్ బి ద రిసిపియంట్. ఎవరైతే కన్సిడరేషన్ పే చేస్తారో అతను మాత్రమే రిసిపియంట్ అవుతారు. కన్సిడరేషన్ లేదు అప్పుడు టు హోమ్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ ఆర్ సర్వీస్ ఆర్ రెండర్డ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విప్రో ఉందమ్మా. విప్రో వాళ్ళ ఎంప్లాయీస్ని మన అకాడమీకి పంపించింది జిఎస్టీ క్లాసెస్ చెప్పమని చెప్పి. ఓకేనా? మనం క్లాసెస్ ఎవరికి చెప్తున్నాము? ఎంప్లాయీస్కి చెప్తున్నాం. కన్సిడరేషన్ విప్రో పే చేస్తుంది. ఇప్పుడు రిసిపియంట్ ఎవరు ఇక్కడ? విప్రో. మనం చెప్తుంది ఎంప్లాయీస్కి అయినా కానీ మన కన్సిడరేషన్ ఎవరు పే చేస్తున్నారు? విప్రో పే చేస్తుంది. విప్రోనే రిసిపియంట్ అవుతుంది. ఓకేనా? అదే ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాం అప్పుడు ఎంప్లాయీస్ రిసిపియంట్ అవుతారు. ఓకేనా? కన్సిడరేషన్ కెన్ బి ఇన్ కైండ్ ఆర్ మనీ ఆర్ కైండ్. కన్సిడరేషన్ పేమెంట్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్ ఫర్ సప్లై, మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బియరెన్స్ ఆఫ్ ద సప్లై. ఫర్బియరెన్స్ అంటే అమ్మా నాట్ టు డూ, ఏదైనా యాక్ట్ చేయకుండా ఉన్నా నీకు మనీ పే చేస్తున్నారు, దాన్ని కూడా కన్సిడరేషన్లో కన్సిడర్ చేస్తారు. కన్సిడరేషన్లో ఒకటి కన్సిడర్ చేయం, ఏదది? సబ్సిడీ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అవునా? అదే లోకల్ అథారిటీ సబ్సిడీ ఇచ్చింది అప్పుడు కన్సిడరేషన్లో ఇంక్లూడ్ చేస్తాం. అదే హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ ఇచ్చింది అప్పుడు ఎక్సెప్ట్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది సబ్సిడీ వచ్చినా కన్సిడరేషన్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? అండ్ డిపాజిట్ కేసులో డిపాజిట్ కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేస్తామా? డిపాజిట్ కన్సిడరేషన్లో ఇంక్లూడ్ చేస్తామా చేయమా? అది రీపేమెంట్ చేస్తాం అనుకోండి, డిపాజిట్ రీపేమెంట్ కండిషన్ ఉందనుకోండి ఇంక్లూడ్ చేయం. రీపేమెంట్ లేదు అనుకోండి ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? డిస్టింక్ట్ పర్సన్ అంటే ఎవరమ్మా? బ్రాంచెస్. డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఆన్ సేమ్ ప్యాన్. అవునా? తెలంగాణలో డామినోస్ వాళ్ళవి 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఎన్ని? 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఎన్ని రిజిస్ట్రేషన్ తీసుకోవాలి? ఒకటైనా తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ ఒకటైతే కంపల్సరీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 10 రిజిస్ట్రేషన్స్ తీసుకున్నారు. ఎస్ఆర్ఆర్ బ్రాంచ్ ఉంది. ఎస్ఆర్ఆర్ బ్రాంచ్కి మిగతా 9 ఏమవుతాయి? డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి. ఓకేనా? అలా కాదు, తెలంగాణలో ఉంది ఇంకా తమిళనాడులో ఉంది, అప్పుడు 2 తీసుకోవాలి. 2 అయినా తీసుకోవచ్చు, ఇంకెక్కువైనా తీసుకోవచ్చు, కంపల్సరీ అయితే 2 తీసుకోవాలి. వీటికి ఇవన్నీ డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఓకేనా? డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ ఆన్ సేమ్ ప్యాన్. విత్ ఇన్ ద స్టేట్ అయినా అవుట్ సైడ్ ద స్టేట్ అయినా డిడిపి అవుతుంది. ఓకేనా? అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అమ్మా, నార్మల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం మనం. ఏ లిమిటెడ్ ఉంది, 10 స్టేట్స్లో ఆపరేట్ చేస్తుంది. 11th ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. ఏ ట్రాన్సాక్షన్స్ క్యారీ అవుట్ చేయట్లేదు, ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? తీసుకోవాల్సిన అవసరం. ఎక్కడైతే నీకు ఈ ట్యాక్సబుల్ సప్లై ఉందో అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఢిల్లీ ఆఫీస్ వీటికి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఇది ఒక ఎస్టాబ్లిష్మెంటే కదమ్మా, ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్, జస్ట్ మీనింగ్ అంతే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్ అంటే రిజిస్టర్ అవ్వాలి అక్కడ. అర్థమైందా? రిజిస్టర్ అవ్వాలి. చూడండి, 1 రిజిస్టర్ పర్సన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ స్టేట్ ఆర్ యూటీ, అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్ ఆర్ యూటీ, నాట్ నెసెసర్లీ రిజిస్టర్డ్. రిజిస్టర్ అయింది అనుకోండి డిడిపి అయిపోతుంది. రిజిస్టర్ అవ్వకపోతే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఛార్జింగ్ సెక్షన్. జిఎస్టీలో ఛార్జింగ్ సెక్షన్ ఏందమ్మా? సెక్షన్ 9 ఈజ్ అ ఛార్జింగ్ సెక్షన్. ఏం చెప్తామా సెక్షన్ 9? ఎన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ 9లో? 1 2 3 4 5. 9(1) ఏం చెప్తుందమ్మా?
subject to the provisions of 9(2), a tax called CGST shall be levied on all దేనిపైన on all intrastate supply of goods or services or both. ఓకేనా, ఏం చెప్తుంది? ఏ ట్యాక్స్ కాల్డ్ సిజిఎస్టీ షాల్ బి లెవిడ్ ఆన్ దేనిపైన? ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ జిఎస్టీ వస్తుందా? రాదు. అసలు ఛార్జింగ్ సెక్షన్లోనే తీసేశాడు. మిగతా వాటిపైన అన్నిటిపైన వస్తుంది. సప్లై ఆఫ్ గూడ్ అయినా సర్వీస్ అయినా ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ పైన జిఎస్టీ వస్తుంది. అవునా? ఎలా అమ్మా? ఏ ట్యాక్స్ కాల్డ్ సిజిఎస్టీ షాల్ బి లెవిడ్ ఆన్ ఆల్ ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఎట్ ఎ వాల్యూ డిటర్మైన్డ్ బై. ఏ సెక్షన్లో వాల్యూ డిటర్మైన్ చేస్తాం మనము? సెక్షన్ 15. ఎట్ ఎ రేట్ at such rate determined by GST council not exceeding ఎంతమ్మా? 20% collected in procedure provided by ఎవరు పే చేయాలమ్మా? paid by taxable person. ఓకేనా? ఏముంది ఇక్కడ? ఇంట్రాస్టేట్ సప్లై అంటే ఏందో చదువుకోవాలి. ఫస్ట్ సప్లై అంటే ఏం చదువుకోవాలి? ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ ఆర్ సర్వీసెస్ చదువుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ వాల్యుయేషన్ ఇవన్నీ చదువుకోవాలి. 9(2) ఏం చెప్తుంది? 9(2) ఏం చెప్తుందమ్మా? హెచ్పి మ్యాన్ అంటే వీటిపైన జిఎస్టీ వస్తుంది, బట్ ఇప్పుడు కాదు. ఎప్పుడు? జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైతే రికమెండ్ చేస్తుందో ఆ డేట్ నుంచి జిఎస్టీ వస్తుంది. హెచ్పి మ్యాన్ అంటే హై స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్. ఓకేనా? వీటిపైన ఎప్పటి నుంచి వస్తుంది? డేట్ నోటిఫైడ్ బై జిఎస్టీ కౌన్సిల్. ఓకేనా? నెక్స్ట్ 9(3) ఆర్సిఎం నోటిఫైడ్ బై జిఎస్టీ కౌన్సిల్. నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అవునా? ఎవరు నోటిఫై చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్. ఆర్సిఎం 9(4) ఆర్సిఎం ఫ్రమ్ అన్రిజిస్టర్డ్. అవునా? 9(5) ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ కేస్. ఓకేనా? ఇవన్నీ ఒక్కొక్కటి చదువుతాం. ఫస్ట్ ఏంది? సప్లై. సప్లై ఏ సెక్షన్ అమ్మా? సెక్షన్ 7. సెక్షన్ 7 ఎస్ ఫర్ సప్లై. ఎస్ ఫర్ 7 సెక్షన్ 7 సప్లై. ఎన్ని ఉన్నాయమ్మా సెక్షన్ 7లో? సెక్షన్ 7 ఎలా చదువుకున్నాం మనం? సెక్షన్ 7 సప్లై ఏంటి? 7(1)(a) ఇంకా AA B నెక్స్ట్ C 7(1) క్యాపిటల్ A నెక్స్ట్ 7(2)(a B నెక్స్ట్ 7(3)(a B. అవునా? పెన్ కరెక్ట్గా రావట్లేదమ్మా. ఏంది 7(1)(a) ఏందమ్మా? సప్లై ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై లైక్ సేల్, ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్, లీజ్, లైసెన్స్, బాటర్, రెంటల్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ఏది? గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ బై ఏ పర్సన్ మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అవునా? ఏమేమి ఉండాలి? సేల్, ట్రాన్స్ఫర్, బాటర్, ఎక్స్చేంజ్, లీజ్, లైసెన్స్, రెంటల్ ఇవి ఎట్లా ఉండాలి? నెక్స్ట్ ఏమి ఉండాలి? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. అండ్ కన్సిడరేషన్ ఉండాలి. ఫర్ ఏ కన్సిడరేషన్ ఉండాలి. ఓకేనా? కన్సిడరేషన్ ఉండాలి. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఓకేనా? ఇవి 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే సప్లై అవుతుంది. అవునా? కన్సిడరేషన్ అంటే చదువుకున్నాం. ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ కాకుండా చేసాము అప్పుడు
ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే మాత్రమే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు, సప్లై అవుతుంది. జిఎస్టీ ప్రకారం సప్లై అవుతుంది. ఓకేనా, నార్మల్గా ఉందమ్మా. లేడీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పాత గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని సేల్ చేశారు. జిఎస్టీ వస్తుందా రాదా? ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ గోల్డ్ షాప్ అతను ఉన్నాడు, అతను గోల్డ్ సేల్ చేస్తాడు ఒక లేడీ, జిఎస్టీ వస్తుందా రాదా? వస్తుంది. అతని బిజినెస్ సేల్ ఆఫ్ గోల్డ్. ఓకేనా, ఆ లేడీ గోల్డ్ షాప్కి సేల్ చేస్తే రాదు. మన దగ్గర కార్ ఉంది, కార్ సేల్ చేస్తాం, జిఎస్టీ వస్తుందా రాదా? మన దగ్గర బిజినెస్ ఉంది, కార్ సేల్ చేస్తాం, జిఎస్టీ వస్తుందా రాదా? వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 7(1)(b ఏం చెప్తుంది? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఉందా, కన్సిడరేషన్ ఉందా, జిఎస్టీ వస్తుంది. బిజినెస్ కాదా, పర్సనలా, అదంతా అవసరం లేదు. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ 7(1)(a) ఏందమ్మా? ఏఓపి బిఓఏ టు మెంబర్స్ అండ్ మెంబర్స్ టు ఏఓపి బిఏ. ఏదైనా సప్లై ఎక్స్చేంజ్ అవుతే అది సప్లై కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ 7(1)(c). 7(1)(c) ఏంది? వితౌట్ కన్సిడరేషన్. ఎక్కడ చెప్పిండ్రు వితౌట్ కన్సిడరేషన్ది? షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 1లో ఏమేమి చెప్పిర్రు? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్ ఆన్ విచ్ ఐటీసీ హాస్ క్లెయిమ్. నెక్స్ట్ related person, supply between related or distinct person only if it is business purposes. Okay na? Next principal agent. Next import of service between related or distinct person in the course or furtherance of business ayi undali ikkada. Okay na? Normal supply definition chuddam. Supply includes all forms of supply like sale, transfer, barter, exchange, lease, license, rental or disposal of goods or services for a consideration made or agreed to be made by a person in the course or furtherance of business. ఓకేనా, ఇది అయితే సప్లై అవుతుంది. నెక్స్ట్ 7(1)(b) ఏం చెప్తుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. నార్మల్గా ఆర్కిటెక్ట్ ఉంది, దుబాయ్లో ఆర్కిటెక్ట్ ఉండు. మనం ఇండియాలో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం, ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ తీసుకున్నాం. ఓకేనా, కన్సిడరేషన్ 1 lakh పే చేసాం. ఇది రెసిడెన్షియల్ అనుకోండి, రెసిడెన్షియల్. ఇక్కడ జిఎస్టీ వస్తుందా రాదా? ఎందుకు? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం చేసినా, నీ పర్సనల్ కోసం చేసినా సంబంధం లేదు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉందా, కన్సిడరేషన్ ఉందా, జిఎస్టీ సప్లై అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడరేషన్ లేదు, అప్పుడు అవ్వదు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు చూస్తాం? అది ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్. కన్సిడరేషన్ లేకుండా రిలేటెడ్ పర్సన్ అయితే మాత్రమే సప్లై అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 7(1)(a) లో ఏం చెప్పాడమ్మా? 7(1) క్యాపిటల్ ఏలో ఏం చెప్పాడు? షెడ్యూల్ 2 ఏం చెప్పాడు? వెదర్ సర్టెన్ ట్రాన్సాక్షన్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. కొన్ని ట్రాన్సాక్షన్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆ సప్లై ఆఫ్ సర్వీస్ కదా ఎలా ట్రీట్ చేయాలనేది చెప్పారు. ఎక్కడ? 7(1)(a) లో, షెడ్యూల్ 2లో. బి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ కన్సిడరేషన్. ఇది వితౌట్ కన్సిడరేషన్. షెడ్యూల్ ఏదమ్మా? ఇది షెడ్యూల్ రావట్లేదు పిన్ అసలు. షెడ్యూల్ 1. షెడ్యూల్ 1లో ఏమేమి చెప్పారమ్మా? షెడ్యూల్ 1లో ఏమేమి చెప్పారు? షెడ్యూల్ 1 దేనికోసము? వితౌట్ కన్సిడరేషన్ అయినా అది సప్లైగా ట్రీట్ చేస్తాం. అవునా? ఏం డేట్ అది?
పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్ ఆన్ విచ్ ఐటీసీ హాస్ క్లెయిమ్డ్. అసలు రావట్లేదమ్మా. సరే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, మనం బిజినెస్ చేస్తున్నాం, కార్ ఉంది, కార్ ట్రాన్స్ఫర్ చేసాం, ఫ్రీగా ఇచ్చేసాం, డొనేషన్ ఇచ్చాం ఒక చారిటీకి. జిఎస్టీ సప్లయా కాదా? సప్లయా కాదా? మనం బిజినెస్ చేస్తున్నాము, ఓకేనా, బిజినెస్ చేస్తున్నాము. ఈ బిజినెస్ చారిటీగా కార్ డొనేట్ చేసింది, సప్లయా కాదా? ఎంతమంది సప్లై అంటారు? ఏ సెక్షన్ కింద? 71C. 71C షూరా? ఓకే. ఏం చెప్తుందమ్మా 71C షెడ్యూల్ 1? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్ అండ్ విచ్ ఐటీసీ హాస్ క్లెయిమ్డ్. ఓకేనా, ఇక్కడ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్ అయ్యింది కారు, అవునా? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్ అయ్యింది, వితౌట్ కన్సిడరేషనే అయ్యింది. ఇంకేముంది? అన్ విచ్ ఐటీసీ హాస్ క్లెయిమ్. కార్ పైన ఐటీసీ క్లెయిమ్ చేస్తామా? బ్లాక్డ్ క్రెడిట్ కదా, మరి సప్లయా? కాదు. అదే కార్ని సేల్ చేసాం, 10 lakhs కారు 1 lakh సేల్ చేసాం, అప్పుడు సప్లై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్ 1లో ఇంకేమేమి చెప్పారమ్మా? ఏంటమ్మా అర్థం కాలే? సప్లై బిట్వీన్ రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బిజినెస్ పర్పస్. బిజినెస్ పర్పస్ అయితే మాత్రమే, వితౌట్ కన్సిడరేషన్ అయితే సప్లైలో వస్తుంది. అదర్ దెన్ బిజినెస్ పర్పస్ అయిందనుకోండి, అప్పుడు విత్ కన్సిడరేషన్ అయితేనే సప్లైలో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ వితౌట్ కన్సిడరేషన్, అది ఏమన్నా ఉండదు, ప్రిన్సిపల్ టు ఏజెంట్ అయితే కవర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఓన్ ఎస్టాబ్లిష్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అయి ఉండాలి, వితౌట్ కన్సిడరేషన్ ఉండాలి, ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే సప్లై అవుతుంది. ఓకేనా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. నార్మల్గా మిస్టర్ బి ఉన్నాడు, మిస్టర్ బి, ఇతను మిస్టర్ ఏకి బ్రదర్. ఓకేనా? మిస్టర్ ఏకి బ్రదర్. ఇతను యుఎస్లో ఉన్నాడు. ఓకేనా? ఇతను ఆర్కిటెక్ట్ బిజినెస్ చేస్తున్నాడు, అక్కడ ప్రొఫెషన్. ఓకేనా? ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ ఇతను మిస్టర్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ఆర్కిటెక్చర్ సర్వీస్ తీసుకున్నాడు. ఓకేనా? బి నుంచి ఏ ఆర్కిటెక్చర్ సర్వీస్ తీసుకున్నాడు, కన్సిడరేషన్ పే చేయలేదు. ఇది సప్లయా కాదా? సప్లయా కాదా? ఎంతమంది సప్లై అంటారు? చూరా, ఇప్పుడు అందరు రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. ఏముంది ఇక్కడ? ప్రొవిజన్ ఏం చెప్తుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. అవునా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉందా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, యూఎస్ నుంచి మనం సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్. అవునా? ఇక్కడ రిలేటెడా? సరే చెక్ చేద్దాం. ఇక్కడ రిలేటెడా? కాదు. వితౌట్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ అయితే మాత్రమే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్సబుల్ అవుతుంది. అవునా? అదే ఇతను బి కనుక డిపెండెంట్ ఆన్ ఏ అనుకోండి, అప్పుడు రిలేటెడ్ అవుతుంది. అవునా? ఈ కేసులో ఇక్కడ ఆర్కిటెక్చర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న ఇతను ఇండిపెండెంట్ బి అనేది, ఇండిపెండెంట్ అన్నప్పుడు రిలేటెడ్ అవుతారా? అవ్వడు. అప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ అవుతుందా? ఇది అవ్వదు. ఇంపోర్టెడ్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్ అవ్వనప్పుడు అందులో ఎందుకు చూస్తాం? వితౌట్ కన్సిడరేషన్లో ట్యాక్సబులే అవ్వదు. అదే రిలేటెడ్ అవుతే, అదే వాళ్ళ సన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు సన్ అయితే డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా రిలేటెడ్ డెఫినేషన్లో వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ అవుతుంది. అది బిజినెస్ కోసం అయితే మాత్రమే ఇక్కడ మళ్ళీ ట్యాక్సబుల్ అవుతుంది. అదే రెసిడెన్షియల్ పర్పస్ అనుకోండి, అప్పుడు అవ్వదు. ఓకేనా? అది అందుకే డెఫినేషన్స్ ఇంపార్టెంట్.
అర్థమైందా? సేల్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ బాటర్ నార్మల్గా తెలిసిందే కదమ్మా. ఇక్కడ క్లారిఫికేషన్ చూడండి, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. కన్సిడరేషన్ ఉందా? సప్లై కంపల్సరీ. కన్సిడరేషన్ ఉందా అంటే సప్లై. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, సప్లై కంపల్సరీ. బట్ కన్సిడరేషన్ లేదు, అప్పుడు రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే సప్లై అవుతుంది. ఇంకా వేరే కేసులో కాదు. చూడండి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ విత్ కన్సిడరేషన్. ఏంది? విత్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ ఉందా? సప్లై. బ్లైండ్గా సప్లై. కన్సిడరేషన్ ఉందా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్లో? బ్లైండ్గా సప్లై. ఓకేనా? కన్సిడరేషన్ లేదు, కన్సిడరేషన్ లేకపోతే అప్పుడు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎట్ ఏ టైం కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంది అది? రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి, ప్లస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే సప్లై అవుతుంది. వేరే కేసులో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కాదు, పర్సనల్ పర్పస్, అప్పుడు అవ్వదు. రిలేటెడ్ కాదు, అప్పుడు అవ్వదు. ఓకేనా? అది కన్సిడరేషన్ లేకపోతే. కన్సిడరేషన్ ఉంటే ఏదేమైనా సప్లై. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనము. 7(1)(a). 7(1)(a) ఏం చెప్తుందమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సర్టెన్ ట్రాన్సాక్షన్స్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అవునా? ఈ ట్రాన్సాక్షన్ సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అని డిటర్మైన్ చేస్తుంది అంతే. ఓకేనా? టైటిల్ ఇన్ గూడ్స్. గూడ్స్ టైటిల్ ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు గూడ్ అవుతుంది, సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. టైటిల్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది? గూడ్ అవుతుంది. అదే రైట్ ట్రాన్స్ఫర్ అయితే సర్వీస్ అవుతుంది. ల్యాప్టాప్ ఉందమ్మా, ల్యాప్టాప్ సేల్ చేసా, ఓనర్షిప్ రైట్ నీకు ఇచ్చేసా, అప్పుడు ల్యాప్టాప్ సేల్ చేసినట్టు. ఆ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ఇచ్చేసా, ఒక 1 వీక్ వాడుకొని నాకు ఇచ్చేయమని చెప్పిన, అప్పుడు రైట్ ట్రాన్స్ఫర్ అయింది. దాని కన్సిడరేషన్ ఛార్జ్ చేశాను నేను, అప్పుడు రైట్ ట్రాన్స్ఫర్ అయింది, అది సర్వీస్ కింద వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, లీజ్, టెనెన్స్ ఎక్సెట్రా, లైసెన్స్ లెట్టింగ్ అవుట్, ఇవేమైతుంది? ఈ లీజ్ సంబంధించినవి అయితే సర్వీస్ అవుతుంది. అదే ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే అది మన జిఎస్టీలో రాదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓకేనా? ఇక్కడ లీజ్, టెనెన్సీ, ఈ రైట్స్ సర్వీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ అప్లైడ్ ఆన్ అనదర్ పర్సన్ గూడ్స్. ఏందమ్మా ఇది? జాబ్ వర్క్. నార్మల్గా క్లాత్ ఇచ్చాము ఐరన్కి, మన క్లాత్ తీసుకొని ఐరన్ చేసి ఇస్తాడు. ఏంది? సప్లై ఆఫ్ గూడా సర్వీసా? సర్వీస్ ప్రొవైడ్ చేసి మన గూడ్స్ పైన వాళ్ళు ఏదో క్రాస్ సప్లై చేసి ఇచ్చారు. డ్రై క్లీన్కి ఇచ్చాము, ఏం చేస్తారు? చేసి ఇచ్చేస్తారు మనకి, అది సప్లై ఆఫ్ సర్వీస్. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. బిజినెస్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే పర్మనెంట్ ట్రాన్స్ఫర్ డిస్పోజబుల్ అయితే గూడ్స్, టెంపరీ ట్రాన్స్ఫర్ అయితే సర్వీస్. ఓకేనా? నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. రెంటింగ్ అయితే సర్వీస్ అమ్మా. ఓకేనా? కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇవైతే సర్వీస్. ఒకటే ఎగ్జామ్షన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ బిల్డింగ్ సివిల్ స్ట్రక్చర్ కంపల్సరీ సర్వీస్ అవుతుంది. కన్సిడరేషన్ షుడ్ బి రిసీవ్డ్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపెన్సీ విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఆఫ్టర్ అయితే ఆ జిఎస్టీలోనే రాదు. అక్కడ ఏమైతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది. బిఫోర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ ని కన్సిడరేషన్ వస్తే మాత్రమే అది జిఎస్టీలో వస్తుంది. దట్టు అది కన్స్ట్రక్షన్ సర్వీస్ కింద వస్తుంది. అదర్వైజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద వస్తుంది, జిఎస్టీలోకి రాదు. ఓకేనా? నెక్స్ట్ టెంపరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ ది యూస్, అప్పుడు ఏమవుతుంది? సర్వీస్ అయిపోతుంది. డెవలప్మెంట్ రైట్స్, డిజైనింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ సర్వీసెస్ అవుతాయి. నాన్ కంప్లీట్ ఫీజు, ఇవన్నీ కూడా సర్వీస్ కిందనే వస్తాయి. ఓకేనా? రైట్ ట్రాన్స్ఫర్ అయింది, రైట్ టు యూస్, ఏమవుతుంది? సర్వీసే అవుతుంది. నెక్స్ట్ కాంపోజిట్ సప్లై. వర్క్స్ కాంట్రాక్ట్. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే గూడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, సప్లై కూడా ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలమ్మా. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నార్మల్గా మనం మెటీరియల్ అన్ని తెచ్చుకోలే, లేబర్ని మాట్లాడుకొని కన్స్ట్రక్ట్ చేయించవచ్చు. ఆర్ఎల్స్ ఒక బిల్డర్ కాంట్రాక్ట్ ఇచ్చేసాం, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి, అతను ఏం చేస్తాడు? లేబర్ సర్వీసెస్ యూజ్ చేస్తాడు, ప్లస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా చేస్తాడు. ఆ మెటీరియల్ వస్తుంది, మనకు ఆ సర్వీస్ వస్తాయి, రెండు వస్తున్నాయి. ఇప్పుడు సప్లై ఆఫ్ గూడా సర్వీసా? ఇక్కడ చెప్పారు అది 7(1)(a) ఏం చెప్పారు? సప్లై ఆఫ్ సర్వీస్. రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో ఫుడ్ ప్లస్ సర్వీస్ ఉంటాయి.
రెండు ఉంటాయి. మరి సప్లై ఆఫ్ గూడా సర్వీసా? సర్వీస్ అని చెప్పి డిఫైన్ చేస్తారు. ఓకేనా? రెస్టారెంట్ కూడా సప్లై ఆఫ్ సర్వీస్. ఓకేనా? నెక్స్ట్ 7.2లో ఏందమ్మా? 7.2 ఏం చెప్తుంది? సప్లై ఎక్స్క్లూడ్స్ నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్ ఎక్కడ డిఫైన్ చేశారు? షెడ్యూల్ 3. షెడ్యూల్ 1 వితౌట్ కన్సిడరేషన్ బట్ సప్లై. షెడ్యూల్ 2 whether such transfer to be treated as supply of goods or supply of services. షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయమ్మా? కోడ్ ఉంది కదా మన కోడ్. షెడ్యూల్ 3 ఏంది? ఎంప్లాయర్కి గొడవ అయితే కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, అక్కడ వెళ్తే అవ్వకపోతే ఏం చేశారు? ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ ఫ్యూనరల్. దేనికోసం అయింది ఆ డెత్? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అండ్ బిల్డింగ్? లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నుంచి వచ్చింది. అవునా? ఇవి సప్లై అవ్వవు, మిగతా అన్ని సప్లై అవుతాయి. ఓకేనా? ఏంది? ఎంప్లాయీ మధ్యన ఉంది, అది సప్లై ఆఫ్ గూడ్ అవ్వదు, సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వదు, ఆ సప్లై అవ్వదు. ఓకేనా? ఎంప్లాయీ మధ్యన ఏదైతే ఉందో అది సప్లై ఆఫ్ గుడ్. అది జస్ట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో ఉంటే, అదర్ దెన్ ఎంప్లాయ్మెంట్ వేరే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, అప్పుడు అవుతుంది, సప్లై అవుతుంది. జస్ట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో నువ్వు అవి మాత్రం సప్లై అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ సర్వీసెస్ రెండర్ చేస్తుంది, అది సప్లై అవ్వదు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీస్ వీళ్ళందరూ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవి సప్లై అవ్వదు. ఫ్యూనరల్ ఈ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవి కూడా సప్లై అవ్వదు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏదమ్మా? ఆఫ్టర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకుంటామో, ఆర్ ఫస్ట్ ఆక్యుపెన్సీ విచ్ ఇస్ ఎర్లియర్ ఏదైతే తీసుకుంటామో కన్సిడరేషన్, ఆ కేసు ఇక్కడ. ఓకేనా? అది సప్లై అవ్వదు. నార్మల్గా అయితే సప్లై ఆఫ్ సర్వీస్ అయిపోతుంది. ఓకేనా? లాటరీ బెట్టింగ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అమ్మా. ఇక్కడ యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నెగిటివ్ లిస్ట్లో ఉంది. అంటే యాక్షనబుల్ క్లెయిమ్ యాక్చువల్గా ట్యాక్సబుల్ ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి నెగిటివ్ లిస్ట్లో ఉంది. అదే ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశాడు? అన్ని యాక్షనబుల్ క్లెయిమ్స్ ఎక్సెప్ట్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్. లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ సప్లై అవుతాయా? అవుతాయి. అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్, యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఇవే సప్లై అవుతాయి. ఓకేనా? మిగతా ఏవైతే ఉన్నాయో అన్నీ సప్లై. ఎందుకు మెన్షన్ చేస్తారు ఇక్కడ? గూడ్స్ డెఫినేషన్లో యాక్షనబుల్ క్లెయిమ్స్ మెన్షన్ చేస్తారు. ఓకేనా? నార్మల్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అవన్నీ ఏమవుతాయి? సప్లై క్రింద రీడ్ అయిపోయి జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ నెగిటివ్ లిస్ట్లో పెట్టారు. ఓకేనా? నెక్స్ట్ 7.3 ఏం చెప్తుందమ్మా? సర్టెన్ ట్రాన్సాక్షన్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ సప్లై ఆఫ్ సర్వీస్. ఇంకోటి సర్టెన్ ట్రాన్సాక్షన్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్ నాట్ సప్లై ఆఫ్ గూడ్స్. 7.2b ఏం చెప్తుంది? 243W 243G. ఓకేనా? అది సప్లై అవుతుందా? అవ్వదు. ఒకసారి సప్లై డెఫినేషన్ రివైజ్ చేద్దామా? రివిజన్లో కూడా మళ్ళీ రివిజన్ ఏంటంటారా చేద్దామా? ప్రొసీడ్ అవుదామా? ప్రొసీడా? చలో ప్రొసీడ్. కొన్ని క్లారిఫికేషన్స్ అమ్మా, ఈ క్లారిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని ప్రొసీడ్. డొనేషన్ ఇచ్చామమ్మా, సప్లై అవుతుందా? వాలంటరీ డొనేషన్ అయితే సప్లై అవ్వదు. నార్మల్గా అయితే నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, సప్లై అవుతుంది. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఓకేనా? డొనేషన్స్ కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఆర్ట్ వర్క్ సెంట్ బై ఆర్టిస్ట్ టు గ్యాలరీ ఫర్ ఎగ్జిబిషన్ కోసం చెప్పి నువ్వు ఆర్ట్ వర్క్ సెండ్ చేస్తావు, సప్లై అవుతుందా? ఆ ఎగ్జిబిషన్లో ఆర్ట్ వర్క్ ఎప్పుడైతే సేల్ అవుతుందో అప్పుడు సప్లై అవుతుంది. జస్ట్ డిస్ప్లే సప్లై అవుతుందా? అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ క్లారిటీ అండ్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సెల్లింగ్ ఆఫ్ పర్సనల్ కార్ ఆఫ్టర్ యూస్ నాట్ ఎ సప్లై. సెల్లింగ్ ఆఫ్ అదే అమ్మా ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ గురించి క్లారిఫికేషన్స్ నార్మల్ ఇది కవర్ చేస్తాం మనం ఆల్రెడీ. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో పర్పసెస్ ఇవన్నీ కూడా సప్లై అవ్వవు. అదర్ దెన్ దట్ సప్లై అవ్వదు. ఓకేనా?
ప్రిన్సిపల్ ఏజెంట్ ఉందమ్మా. నార్మల్గా ఇక్కడ మనం పైన చదువుకున్నాం రిలేటెడ్ డెఫినేషన్ ప్రిన్సిపల్ ఏజెంట్ దాంట్లో, ఇక్కడ షెడ్యూల్ 1లో. ఓకేనా, షెడ్యూల్ 1లో చదువుకున్నాం ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఉండు ఏజెంట్, ఆ కేసులో ఏజెంట్ ఎప్పుడు అవుతాడు అంటే ప్రిన్సిపల్ నుంచి ఈ ఏజెంట్కి గూడ్స్ వెళ్ళినాయి. ఓకేనా, ఏజెంట్ ఓన్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తుండా, దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తము, ఓన్ ఇన్వాయిసా ప్రిన్సిపల్ ఇన్వాయిసా. ఇన్వాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్ అయింది అనుకోండి ఏజెంట్ అవ్వడు. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్ అయింది అనుకోండి షెడ్యూల్ 1లో సప్లై కింద ఏజెంట్ అవ్వడు. ఓకేనా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఏజెంట్ ఇష్యూ చేస్తుండ అనుకోండి కవర్డ్ అండర్ షెడ్యూల్ 1. ఓకేనా, అంటే సింపుల్ అమ్మా, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి గూడ్స్ వెళ్తున్నాయి. ఓకేనా, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి గూడ్స్ వెళ్తున్నాయి వితౌట్ కన్సిడరేషన్. షెడ్యూల్ 1 లేదు కవర్ అవుతుంది, వితౌట్ కన్సిడరేషన్ కవర్ అవుతుంది. ఓకేనా, ఏజెంట్ ప్రిన్సిపల్ నేమ్ పైన ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఏజెంట్ అవ్వడు. ప్రిన్సిపల్ నేమ్ పైన ఇష్యూ చేస్తున్నాడు. ఓకేనా, అదే ఏజెంట్ నేమ్ పైన ఇష్యూ చేస్తున్నాడు అనుకోండి ఇన్వాయిస్, అప్పుడు ఈ సప్లై షెడ్యూల్ 1లో కవర్ అయిన సప్లై. ఓకేనా, వితౌట్ కన్సిడరేషన్. గాట్ ఇటా. నెక్స్ట్ డెల్ క్రెడిటరీ ఏజెంట్. డెల్ క్రెడిటరీ ఏజెంట్ అంటే విన్నారా? డెల్ క్రెడిటరీ ఏజెంట్ అకౌంట్స్లో వస్తుంది కదా. నార్మల్ ఏంటంటే అమ్మా, ప్రిన్సిపల్ ఉండు, ఎంప్లాయీ ఏజెంట్ ఉండు. ఓకేనా, అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ఏవైతే ఏజెంట్ సప్లై చేస్తాడో కస్టమర్ అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏజెంట్ మాత్రం ప్రిన్సిపల్కి పే చేయాలి. ఓకేనా, ఏజెంట్ మాత్రం ప్రిన్సిపల్కి పే చేయాలి. ఇతను ఏం చేస్తాడంటే ఆ బ్యాడ్ డెట్స్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ ఇతను బేర్ చేస్తాడు. ఓకేనా, ఇతను ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి వెళ్ళినాయి గూడ్స్, ఏజెంట్ కస్టమర్కి సేల్ చేసిండు, ఇక్కడ ఏజెంట్ ప్రిన్సిపల్కి 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకేనా, ఇతను ఎంత కలెక్ట్ చేస్తాడు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి అనేది ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, పేమెంట్ లేట్గా చేశారు కాబట్టి 110 కలెక్ట్ చేస్తాడు విత్ ఇంట్రెస్ట్. ఓకేనా, సింపుల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 రూపీస్ పైన జిఎస్టీ కలెక్ట్ చేయాలా లేదా ఏజెంట్ అనేది పాయింట్. చేయాలా చేయొద్దా? ఇక్కడ కూడా సేమ్ ఇన్వాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసామనుకోండి, మనము 2 టైప్స్లో ఉంటుందమ్మా ఇంట్రెస్ట్. మనము ఇన్వాయిస్లో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్లో పేమెంట్ చేయాలి. 30 డేస్లో పేమెంట్ చేస్తే 1 lakh, 30 డేస్ దాటింది అనుకోండి 18% ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా, 30 డేస్లో పేమెంట్ చేయలేదు, 18% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. దానిపైన జిఎస్టీ పే చేయాలా పే చేయొద్దా? పే చేయాలి. వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎన్హాన్స్మెంట్ ఇన్ వాల్యూ. అవునా, వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, నార్మల్గా మనీ ఇచ్చాం మనం, ఇంట్రెస్ట్ మనీ లోన్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. అవునా, దానిపైన అది ఎగ్జామ్ట్ అవుతుంది. ఓకేనా, అక్కడ ఇంట్రెస్ట్ పైన జిఎస్టీ ఉండదు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఇతను ఎలా ప్రొవైడ్ చేస్తాడని చెప్పి చెక్ చేయాలి ఫస్ట్. ఇన్వాయిస్ పైన ఇష్యూ చేస్తున్నాడు అనుకోండి జిఎస్టీ వస్తుంది. నార్మల్గా ఇతను జస్ట్ లెండ్ చేసిండు, అమౌంట్ మనీ లెండ్ చేసాడు అనుకోండి, అప్పుడు జిఎస్టీ రాదు, వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా, ఇంట్రెస్ట్ రేట్ మూమెంట్ ఆఫ్ వేరియస్ మోడ్స్ ఆఫ్ కన్వేయన్స్. నార్మల్గా మన వర్క్ స్టేషన్ ఇక్కడ ఉంది, మన షోరూమ్ ఇక్కడ ఉంది, సర్వీస్ స్టేషన్ వేరే దగ్గర ఉంది, వేరే కంట్రీ వేరే స్టేట్లో ఉంది. తెలంగాణలో సర్వీస్ స్టేషన్ ఉంది. ఓకేనా, తమిళనాడులో షోరూమ్ ఉంది. రిపేర్స్ కోసం పంపించారమ్మా మన దగ్గరికి వెహికల్ని. ఆ కన్వేయన్స్ ఏదైతే వచ్చిందో ఆ కన్వేయన్స్ సప్లై అవ్వదు. మనం ఇక్కడ రిపేర్స్ ఏదైతే రెండర్ చేసామో కన్వేయన్స్ వాల్యూ 40 lakhs ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ కన్వేయన్స్ వాల్యూ 40 lakhs పైన జిఎస్టీ ఛార్జ్ చేస్తామా? లేదు. మనం ఇక్కడ రిపేర్స్
5 lakhsకి రెండర్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 5 lakhs అమౌంట్ పైన జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. ఓకేనా, మనం ఇక్కడ రిపేర్స్కి మాత్రమే జిఎస్టీ ఛార్జ్ చేస్తాం, ఆ కన్వెయన్స్కి కాదు. ఆ కన్వెయన్స్ సప్లైలో పార్ట్ అవ్వదు. ఓకేనా, నార్మల్గా డ్యామేజెస్, పెనాల్టీస్ ఇవన్నీ జిఎస్టీలో పార్ట్ అవ్వవు. ఓకేనా, అదే అగ్రిమెంట్ ఉంది ముందే, ఇందాక చూసాం మనం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం, అది ఆల్రెడీ అగ్రి అయ్యి ఉన్నాం. 18% విత్ ఇన్ 30 days పే చేస్తావా, ఓకే 1 lakh. ఇన్ ఎక్సెస్ అయింది అనుకోండి, 30 days కంటే ఎక్సెస్ అయింది అనుకోండి, 18% ఛార్జ్ చేస్తాం. అది పెనాల్టీ టైపే కదా, దానిపైన కలెక్ట్ చేస్తాం జిఎస్టీ. అగ్రిమెంట్ ఉండాలి. ఈ పాయింట్ పండుతామా, నార్మల్గా ల్యాండ్ ఉంది, సేల్ ఆఫ్ ల్యాండ్ జిఎస్టీ వస్తుందా, రాదు. సేల్ ఆఫ్ ల్యాండ్ పైన జిఎస్టీ రాదు. ఆ ల్యాండ్ని నార్మల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండమ్మా, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని మొత్తం లెవెలింగ్ చేసేసి, రోడ్స్ వేసేసి, డ్రైనేజ్ సిస్టమ్ అంతా ప్రొవైడ్ చేసి సేల్ చేస్తున్నాం, అప్పుడు వస్తుందా రాదా. ఆ సేల్ ఆఫ్ ల్యాండ్ పైన రాదు. ఆ సర్వీసెస్ నువ్వు ఏవైతే ప్రొవైడ్ చేస్తావో, రోడ్స్ వేయడం, ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, ఆ పవర్ లైన్స్ వేయడము, ఆ దానిపైన జిఎస్టీ వస్తుంది. ఓకేనా, ఎక్కడైనా ఇమ్మూవల్ ప్రాపర్టీ పైన రాదు, నువ్వు దాని రిలేటెడ్ సర్వీస్ ఏమైనా రెండర్ చేస్తే దానిపైన వస్తుంది జిఎస్టీ. ఓకేనా, సెక్షన్ 7 కంప్లీట్ అయిపోయింది. సెక్షన్ 8 ఏందమ్మా, బ్రేక్ తీసుకుందామా. ఇదేందమ్మా,